నిర్గమకాండము 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సరే, ఇక్కడ మన వాక్యం చూసుకున్నట్లయితే వారు విస్తరింపకున్నట్లు మనం వారి ఎడల యుక్తముగా జరిగించుదాము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములోండి వెళ్ళిపోదురేమో అనెను. అయితే ఇక్కడ ఇజ్రాయేల్ ఎక్కడున్నారండి? ఇజ్రాయేల్ అందరూ ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఈ ఇజ్రాయేలీలందరూ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు బానిసలుగా బతుకుతున్నారండి. ఐగుప్తు దేశంలో ఎలా బతుకుతున్నారు? ఇజ్రాయేళ్ళు బానిసలుగా బ్రతుకుతున్నారు. ఎందుకని ఇది అబ్రహాంకి దేవుడు 400 సంవత్సరాల ముందే దేవుడు ఇజ్రాయేల్ గురించి చెప్పి ఉన్నాడు. ఏమని చెప్పాడు? వారు ఇజ్రాయేల్కి బానిసలుగా, మీరు ఐగుప్తీయులకు బానిసలుగా ఉంటారని దేవుడిచ్చిన వాగ్దానం ఇక్కడ నెరవేర్చబడుతుంది. అంటే ఎంతమంది ఉంటారనుకోండి, ఉరామరిగా ఐగుప్తు దేశంలో ఒక ఉమ్మడి కుటుంబాలుగా ఒక 70 మంది ఉన్నారనుకుందాం. ఉమ్మడి కుటుంబాలుగా ఎంతమంది ఉన్నారనుకున్నాం? ఒక 70 మంది ఉన్నారనుకుందాం. అయితే ఆ ఐగుప్తీయుల భయం ఏంటయ్యా అంటే, వీరు ఎక్కడ విస్తరించి వీరు బహుగా విస్తరించిన తర్వాత ఏమైపోతాము, ఇక్కడ మనల్ని ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతారేమో, వీరు మన మీద యుద్ధం చేస్తారనే భయము వాళ్ళని చూసినప్పుడు ఎక్కువ మంది ఎవరున్నారు? ఇజ్రాయేలీలు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారండి. ఐగుప్తీయులు ఉన్నారు, ఇజ్రాయేల్ తక్కువ మందే ఉన్నారు. ఇజ్రాయేలీలు తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ వారిలో ఇజ్రాయేల్ చూసినప్పుడు ఏముందండి? భయం ఉంది. ఏముంది? భయం అనేది వారిలో తెలియకుండానే వారిలో ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఇజ్రాయేల్ని వాళ్ళు విస్తరించకూడదని వాళ్ళు చేసేటువంటి ప్రయోగాలు చూసినట్లయితే ఏమని పన్నాగాలు చేస్తున్నారు చూడండి. వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుక్తముగా జరిగిస్తాము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకి విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములోండి వెళ్ళిపోదురేమో అనను. కాబట్టి వారి మీద పెట్టిన భారముల్లో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను చాలా అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళ చేత ఏం చేస్తున్నారు? మొదటగా ఇజ్రాయెల్ చేత ఏం చేపిస్తున్నారు? ఐగుప్తీయులు వెట్టి పనులు చేయిస్తున్నారండి. ఎందుకని? వాళ్ళు ఎక్కువ శ్రమ పడడం వల్ల వాళ్ళ సంతానాభివృద్ధి కాకూడదు. వాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికీ మన దేశంలోని వాళ్ళు ఎలా ఉండాలంట, వాళ్ళు బానిసలుగా బ్రతకాలి అనేటువంటి వారి యొక్క ఉద్దేశం. ఏ ఉద్దేశం? వాళ్ళు అభివృద్ధి చెందకూడదన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారండి? వెట్టి పనులు ఎక్కువ శ్రమ పెడుతున్నారు. ఇజ్రాయేల్ని ఏం చేస్తున్నారు? ఎక్కువగా శ్రమ పెడుతున్నారు. వీరిని శ్రమ పెట్టడం అంటే అట్ట శ్రమ పెట్టడం లేదండి. వాళ్ళ చేత మట్టి పనులు మరలా చూడండి ఏం చేస్తున్నారంట. 12వ వచనం మనం చూసినట్లయితే మొదటగా ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎక్కువగా శ్రమ పెడుతున్నారు. 12వ వచనం మనం చూసినట్లయితే అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇజ్రాయేలు ఎదుట ఎడల అసహ్యపడిరి. ఏమవుతున్నారంట? వాళ్ళు వీళ్ళని శ్రమ పెట్టే కొద్దిగా కొలది వాళ్ళు ఏమవుతున్నారంట? విస్తరిస్తున్నారు. శ్రమ పెట్టే కొందుకు ఏమవుతున్నారు? వాళ్ళు విస్తరిస్తున్నారు. విస్తరించినప్పుడు వీళ్ళకి ఏమైపోతుంది? వాళ్ళకి అసహ్యం కలుగుతుంది. వీళ్ళే మనుషులండి బాబు, ఇంత శ్రమ పెడుతున్నాం, మట్టి పనులు చేపిస్తున్నాం, ఇన్ని చేస్తున్నప్పటికి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఏమవుతున్నారు? వాళ్ళు విస్తరిస్తున్నారు. మరొక వచనం మనం చూసుకుందాం. వారు ఇశ్రాయేలు చేత 14వ వచనంలో వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఎంతగా విసిగిస్తున్నారండి వారిని? వాళ్ళు ప్రాణము విసిగిపోయేంతగా వాళ్ళని ఏం చేస్తున్నారు?
అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు? మొదటగా ఏం చేశారండి? శ్రమ పెట్టారు కదా. వారిని ఆ తర్వాత ఏం చేశారు? వాళ్ళని ఏం చేశారు? ఎక్కువగా మళ్ళీ మరలా శ్రమ పెట్టారు. ఎంత శ్రమ పెట్టారంటే వాళ్ళు తట్టుకోని విధంగా వాళ్ళని ఏం చేస్తున్నారు? టార్చర్ చేస్తున్నారు. ఎవరు? ఈ ఐగుప్తీయులు. ఎవరిని? ఇశ్రాయేల్ని. వీళ్ళు శ్రమ పెట్టే కొంతగా వీళ్ళు ఏమవుతున్నారు? విస్తరిస్తున్నారు. ఏమవుతున్నారు? వీళ్ళకి అర్థం కావడంలా. ఏంటబ్బా ఇది, వీళ్ళు ఎంత చేసినా కూడా, వీళ్ళు ఇన్ని పనులు పెట్టినా, వీళ్ళ మీద ఎంత భారం పెట్టినా కూడా వీళ్ళు విస్తరిస్తూనే అభివృద్ధి చెందుతూనే ఉన్నారని వీళ్ళ వల్ల కాలేదు. అది ఫరోకి తెలిసింది. ఏంటి సార్, ఎన్నిసార్లు వాళ్ళని శ్రమ పెట్టినా, మనం ఎంతగా వారిని కఠినంగా మనము ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు విస్తరిస్తూనే ఉన్నారని రాజుగారికి తెలిసింది. అప్పుడు రాజుగారు ఏమని ఒక ఆజ్ఞ జారీ చేశారు చూసారా? ఏమంటున్నాడు? ఏం చెప్పాడంటే, ఆ ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో, మన దేశంలో ఎవరైతే ఇశ్రాయేలీయులు ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేయమంటున్నాడో తెలుసా? వాళ్ళు ప్రసవిస్తారు కదా, ప్రసవించినప్పుడు ఏం చెప్తున్నాడమ్మా? మగ పిల్లవాళ్ళైతే ఏం చేయమంటున్నాడు? చంపివేయమని. ఎవరిని పంపించాడు? వాళ్ళని శ్రమ పెట్టడం అయిపోయింది, ఆ పరీక్ష అయిపోయింది. తర్వాత ఏమంటున్నాడు? మంత్రసాలను పంపించాడు. మంత్రసాలను పంపించి ఏమంటున్నాడు? వాళ్ళు డెలివరీ అయ్యేసరికి ఆడపిల్లలని తెలిస్తే వదిలేయండి, మగపిల్లాడని తెలిస్తే ఏం చేయాలంట? చంపివేయండి. మగపిల్లాడని తెలిస్తే చంపివేయండి అని చెప్పి ఎవరిని పంపించాడు? మంత్రసాలను పంపించాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? ఈ మంత్రసాలు 17వ వచనం చూసినట్లయితే, మొదటి అధ్యాయం 17వ వచనం, ఆ మంత్రసాలు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లను బ్రతుకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి, మీరెందుకు మగపిల్లను బ్రతకనిచ్చిరని ఈ పని చేసిరని వాళ్ళని అడుగుతున్నాడు. చూసారా? మరలా ఎన్నో ప్రయత్నం చేశారు. ఈయన చేసిన ప్రయత్నంలో మగపిల్లలను అందరినీ చంపేయమన్నప్పుడు వీళ్ళందరూ స్త్రీలు ఏం చేశారు? ఈ మంత్రస్థానాలు వెళ్ళి వాళ్ళని చంపేశామని చెప్పేవాళ్ళే. కానీ వాళ్ళని ఖచ్చితంగా ఆడపిల్లలు అయితేనే బ్రతకనివ్వండి, మగపిల్లలు అయితే చంపేయమని ఆజ్ఞ జారీ చేసినప్పటికీ ఖచ్చితంగా వీళ్ళు ఏం చేశారంటే దేవుని భయం కలిగి ఉన్నారు. మంత్రస్థానాలు ఏం కలిగి ఉన్నారు? దేవుని యొక్క భయాన్ని వారు కలిగి ఉన్నారు. ఎందుకంటే బహుశా వాళ్ళు ఇజ్రాయేల్ స్త్రీల యొక్క క్రియలను చూసేమో, వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని చూసి, వారు ఉన్నటువంటి వారి ప్రవర్తనను చూసి, వాళ్ళు జీవించిన విధానాన్ని చూసి ఆ మంత్రస్థానాలకి ఏదైనా దయగలిగి ఉంటుందేమో కదా వారు. మరి ఈ రోజుల్లో మనం ఎంతగానో శ్రమ పడుతున్నాం కదా. కుటుంబంలో వచ్చిన శ్రమలకు ఎంతగా ఏమంటారంటే, అమ్మో ఈ శ్రమ నేను తట్టుకోలేను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయా, నాకే ఇన్ని శ్రమలు వచ్చాయా, నేనే తట్టుకోలేకపోతే, అందరూ బాగానే ఉన్నారు, ఇరుగోళ్ళు బాగున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ బాగుంటున్నారు, మరి నా జీవితంలో ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది? నేను ఇన్ని సంవత్సరాలుగా పిల్లలు లేకుండా బాధపడుతున్నాను, ఇప్పటికి 20 సంవత్సరాలు అయిందండి, కానీ నాకే ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, నేనే ఎందుకు ఇంత బాధపడాలా? అది కొంతమంది అంటారు, నా బిడ్డల ద్వారా నేను బాధపడుతున్నాను, ఇదిగో నా భర్త ద్వారా నేను బాధపడుతున్నాను, నా పరిస్థితులన్నీ నాకు ఎలా మారిపోయాయి? నా చేయి దాటిపోయాయి, నేనేమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నాను, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, నా పరిస్థితులే ఎందుకు ఇలా మారిపోయాయి? నేను ప్రార్థన చేసుకుంటున్నానే, నేను దేవునితో నడుస్తున్నానే, నేను దేవునితో జీవిస్తున్నానే, మరి నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని అనేక సార్లు మనం కూడా ఏం చేస్తుంటారండి? మనుషులుగా కృంగిపోతూ ఉంటారు. కానీ ఇశ్రాయేలు ఈ శ్రమలో కూడా ఎవరిని కలిగి ఉన్నారు? దేవునితో నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళకి శత్రువుకి ఏం కలుగుతుంది? ఐగుప్తీయులకి ఏం కలిగింది? వాళ్ళకి భయం ఉంది. కాబట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లల్ని చంపడానికి ఇష్టపడుతున్నారు. చూడండి, అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? మంత్రస్థానాలను ఏం చేశాడు దేవుడు? 20వ వచనంలో దేవుడు 20వ వచనమ్మ, దేవుడు మేలు చేసిను, ఆ దినము విస్తరించి మిక్కిలి ప్రబలిరి. చూసారా? శ్రమ పెట్టారు, వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఇశ్రాయేలు విస్తరిస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా ఈ మంత్రస్థానాలు దేవునికి భయపడినందున వారి వంశాభివృద్ధి కలుగజేసును. మళ్ళీ ఇక్కడ ఏమైందంట? మరి వీరు ఏం చేశారు? ఇక్కడ మరలా ఇంకొక ప్లాన్ వేశాడు ఫరో రాజు. ఏమని ప్లాన్ వేశాడు? ఏం చేశాడు? ఈ యొక్క వీళ్ళని చంపేయమని చెప్పాడు. అయిపోయినప్పటికీ కూడా ఏం చేశారు? ఇక్కడ మళ్ళీ ఒక చూద్దాం మనం. 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకును, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడంట చూసి 3 నెలలు వారిని దాచింది. ఎన్ని నెలలు దాచింది అమ్మాయి? 3 నెలలు దాచిపెట్టగలిగింది.
ఆ వాయిస్ కూడా వినపడకుండా, సౌండ్ కూడా, చిన్నపిల్లల్ని మనం కొంతసేపు కంట్రోల్ చేయగలమా? ఏడుపు వస్తే ఆపడం ఎవరి వల్ల కాదు. కానీ ఈ స్త్రీ ఏం చేయగలిగింది? 3 నెలలు కదా, ఆమె ఒక ప్రార్థనా పరురాలు. ఆ లేవి స్త్రీ ఎవరు? మంచి ప్రార్థనా పరురాలు. కాబట్టి ఆమె ఏం చేయగలిగింది? 3 నెలలు మరొక కంటికి కనపడకుండా ఏం చేసింది? 3 నెలలు కాపాడగలిగింది. తర్వాత ఏం చేసింది? ఆమె వల్ల కాలేదండి. అటు తర్వాత ఆమె ఏం చేసింది? వాడిని దాచిన తర్వాత వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్ను కీళ్ళని పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఎడున జమ్ములో దాన్ని ఉంచగా, సరే చూడండి ఏం చేసింది? ఇన్ని రోజులు దాచిపెట్టగలిగి 3 నెలలు దాచిపెట్టిన ఆమె ఏం చేసింది? ఆ తర్వాత నా వల్ల కాదు ఇంకా దాయడమని ఏం చేసింది? జమ్ముపీట్లో పెట్టి ఆ యొక్క నదిలో పంపించి ఏం చేసింది? వాళ్ళ అక్కని పంపించింది. అతని పేరు ఏం పేరు? మోషే కదా. మోషేనే ఇక్కడ వాళ్ళ అమ్మ పెట్టి పంపింది. పెట్టి జమ్ముపేటలో పెట్టి పంపించినప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఆ ఫరో కుమార్తెకు దొరికింది. అది ఎక్కడ దొరికింది? ఫరో కుమార్తె స్నానం చేస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆమెకి అక్కడ దొరికింది. చూడండి ఇక్కడ 22వ వచనంలో, 22వ వచనంలో, హెబ్రీల్లో పుట్టిన ప్రతి కుమారి నదిలో పారవేడి, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడి తన జనులందరికీ ఆజ్ఞాపించిన. వాళ్ళు ఏమని ఆజ్ఞాపించారు? ఇక్కడ ఏం చేయాలంట? కుమార్తెల్ని బతకనివ్వాలంట. కుమారులు ఏం చేయాలంట? నదిలో పడవేయమన్నారు. సరే, అదే నీటిలోంచి ఏం చేసింది? జమ్ముపీటలో పెట్టి పంపించినప్పుడు ఫరో కుమార్తెకి ఆ యొక్క పెట్టె దొరుకుతుంది. కాబట్టి అతనికి ఏమని పేరు పెట్టింది చూడండి. 10వ వచనం 2వ అధ్యాయము. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చును. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతను తీసినని చెప్పి అతనికి మోషేను పేరు పెట్టును. ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు తన జనుల్లో సరే, అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. ఏమైపోయాడు మోషే? ఏమైపోయాడు? అక్కడ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాడమ్మా? ఫరో రాజు కుమార్తె చేతిలో పెరుగుతున్నాడు. రాజరికపు భోజనం, రాజరికంగా బతుకుతున్నాడు. ఎవరు? మోషే. ఎవరికి తెలియకుండా? అదే ఫరో రాజుకు శత్రువు అయినటువంటి ఆ యొక్క రాజుగారికి తెలియకుండా అక్కడే అది వాళ్ళ యొక్క ఆ రాజు యొక్క నివాసంలోనే చక్కగా పెరుగుతున్నాడు కదా. అవును కదా. అలా పెరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఈ విధంగా చూసినట్లయితే మనము ఇట్లా ఈ విధంగా వాళ్ళు ఎంత శ్రమ పెట్టాలని ఫరో రాజు అనుకున్నాడు, ఆ నీళ్ళలో పడేయమన్నాడు. అక్కడ నీటిలోంచి దేవుడు ఏం చేశాడు? మోషేని కాపాడి ఫరో కుమార్తె చేతిలో చక్కగా మోషే పెంచబడ్డాడు. అయితే ఇక్కడ మనం ఒక వాక్యాన్ని చూసుకున్నట్లయితే, మనం ఇక్కడ చూసినట్లయితే మనం అనుకుంటాము, ఇంకా నేను ఆశీర్వదించబడలేనేమో, ఇంకా నేను దీవించబడలేనేమో, నా పరిస్థితులు ఇలానేమో అనుకుంటాం కదా. అలా అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆ ఇజ్రాయెల్ని ఎలాగైతే కాపాడుకుంటా దేవుడు వచ్చాడో, మనం ఒక పక్క మనకు శ్రమలు వస్తూనే ఉంటాయి, ఒక పక్క దేవుడు ఆశీర్వాదాన్ని స్టార్ట్ చేసుకుంటానే వస్తాడు. ఏ శ్రమలో నువ్వు బాధపడుతున్నావో ఆ శ్రమలోంచి దేవుడు విడుదల ఇవ్వాలని, నీ మొర ఆలకించలేదేమో, నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, నేను నలిగిపోతున్నాను, శత్రువు నా ఇరుగు పొరుగు వారి దగ్గర నేను అవమానించబడుతున్నాను, నా బంధువుల దగ్గర అవమానించబడుతున్నాను, నాకు తెలిసిన వారి దగ్గర నేను అవమానించబడుతున్నాను, ఇంక ఈ పరిస్థితులు నన్ను చక్క పెట్టలేమేమో అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తుంటాడు? మన కొరకు ప్రత్యేకంగా నువ్వు ఏదైతే ఓడిపోయిన స్థితిలో ఉన్నావో దానిలోంచి నేను లేపడానికి నీ కొరకు ఒక ప్రణాళికను దేవుడు ఏం చేసి ఉంటాడు? సిద్ధం చేసి ఉంచాడు. చూసారా, మోషేని ఎక్కడి నుంచి తప్పించాడా లేదా? అక్కడ తప్పించి ఎక్కడ తీసుకొచ్చాడు? చూసారా, అదే ప్రాంతంలో పెరిగాడు. ఎవరు తెలియకుండా, రాజుగారి కంటికి కనపడకుండా పెరిగాడు. అదే రాజు ఏమనుకుంటున్నాడు? నేను దేవుని మంత్రసాలను పంపించాను, శ్రమ పెట్టాను, ఇంత విస్తరించినప్పటికి కూడా నేను వేసిన లాస్ట్ ప్లాన్ ఏంటి? నీళ్లలో వీళ్ళని చంపేయాలనుకున్నాను, ఇది కూడా సక్సెస్ అయిపోయింది, నేనే విన్ అనుకుంటాడు కదా. నేనే సమస్తం చేయగలిగాను అని రాజు సంతోషించుంటాడు. ఇంతవరకు ఇజ్రాయెల్ నేను మొత్తాన్ని జయించగలిగాను అనేటువంటి ఆలోచన ఎవరు కలిగి ఉంటారు? రాజు అనుకోండొచ్చేమో బహుశా. కానీ దేవుని ప్రణాళిక అనేది ఇజ్రాయెల్ పక్షాన ఒకటి ఉందండి. దేవుని ప్రణాళిక అనేది ఇశ్రాయేలు పక్షాన ఒకటి ఉంది. సరే, ఇక్కడ మనం యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. అయితే ఇశ్రాయేలుకు ఆశీర్వాదాన్ని ఎవరైనా ఆపగలిగారా అండి? ఎవ్వరూ ఆపలేరు. అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు మరియా, యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ
చదవండమ్మా. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఏతు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. ఆ శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని. అవునా? వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగిది కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చును గనక అలాగూ చెప్పాను. ఈ యొక్క ఇస్కరియోతు యొక్క యోధా యొక్క ఆలోచన ఎలా ఉంది? ఇంకేం చెప్తున్నాడు? ఆ మరి ఏం చేసిందంట? అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చి ఏం చేస్తుందంట? ఆ విలువ కలిగినటువంటి అత్తర్ని ఆ మరి ఏం చేసింది? దేవుని పాదాల దగ్గర కుమ్మరించి పూసి ఏం చేస్తుంది? ఆ తల వెంట్రుకలతో తుడిచినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇస్కరియోతు యోధ ఏమంటున్నాడు? ఎందుకమ్మా దీన్ని వేస్ట్ చేస్తున్నావు? ఇది అమ్మి అంటున్నావా? పేదలకి డబ్బు పంచొచ్చు కదా అని ఈ యొక్క యోధా మాట్లాడుతున్నాడు. యోధా హృదయంలో ఏముంది? ఆ డబ్బు సంచి ఎవరి చేతికి ఇచ్చాడు? యేసయ్య తెలుసా? ఇస్కరియోతు యోధ దగ్గరకు వచ్చే డబ్బులన్నీ ఎవరి చేతికి ఇచ్చాడు? ఇస్కరియోతు యోధా యొక్క చేతిలో ఇచ్చాడండి. ఎప్పుడైతే ఇస్కరియోతు యోధా యొక్క చేతిలో ఆ డబ్బు సంచి ఇచ్చాడో ఇస్కరియోతు యోధా ఏం చేస్తున్నాడంటే ఆ డబ్బు అంతా కొంత తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తీసుకుంటున్నాడు. కానీ ఆ డబ్బు ఖాళీ అవ్వడం లేదండి. ఏమవడం లేదు? ఆ సంచిలో ఉన్నటువంటి అమౌంట్ ఒక 10,000 తీసాడు అనుకోండి, 20,000 అవుతుంది. 10,000 తీసాడు అనుకోండి, 20,000 అవుతుంది. 20,000 తీసాడు అనుకోండి, 40,000 అవుతుంది. అట్లా ఏమవుతుంది? యేసయ్య ఉన్నాడు కాబట్టి అక్కడ ఏమవుతుంది? ఆ సంచిలో ఏది కూడా ఖాళీ కావట్లేదు. ఈ ఇస్కరియోతు యోధా ఏమంటే ఏమనుకుంటున్నాడు? ఈ డబ్బు నేను తీసుకున్నాను కదా, తీసుకుంటున్నాను కాబట్టి ఆ ఆలోచన చూసారు. ఇక్కడ ఏం చెప్తా? అతని హృదయంలో ఏముందంటే ఆలోచన చూడండి. ఇస్కరియోతు యోధా ఆ అత్తరెందుకు 300 దేనార్లకు అమ్మి బీదలకు ఇయ్యలేదన్ను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగిది కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాడు. తన హృదయం ఏముంది? దొంగలించాడు. ఈ యోధా యొక్క హృదయంలో ఈ దొంగతనం చేసేటువంటి అలవాటు అతని యొక్క హృదయంలో ఉంది కదా. అతని ఆలోచన తలంపులంతా ఏముంది? నేను అక్కడ అమౌంట్ వస్తుంది, నేను తీసుకోవాలని. కానీ ఆ 12 మంది శిష్యులు కూడా అలా లేరండి. ఇస్కరియోతు యొక్క యోధా యొక్కడే అటువంటి హృదయం కలిగి ఉన్నాడు. కానీ ఆ 12 మంది శిష్యులు అలా లేరు. కాబట్టి అపోస్తుల పాదాల దగ్గరికి అమౌంట్ వచ్చింది. అవును కదండి? అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి ఏం చేశారండి? కొత్త నిబంధనలో అందరూ ఆ ధనాన్ని కుమ్మరించారు. కానీ ఇస్కరియోతు యోధా మాత్రం తను స్వల్ప ఆలోచన కలిగి ఏం చేశాడు? ధనాన్ని దొంగిలించుకొని చేశాడు. అపవాది ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న ధనాన్ని దొంగిలించాలని, మనకున్నటువంటి ఆరోగ్యాన్ని దొంగిలించాలని, మనకు చదువుతున్నట్టు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి నీ యొక్క ఫెయిల్యూర్ని చూసి అది సంతోషించాలని ఎప్పుడు మన యొక్క ఫెయిల్యూర్ కోసము అపవాది ఏం చేస్తూ ఉంటుంది? 24 hours ప్లాన్ వేస్తూనే ఉంటుందండి. అపవాది శత్రువైన అపవాది ఏం చేస్తుంది? ఎప్పుడు దాని ఆలోచనలు ఏముంటాయి? వీళ్ళని ఎక్కడ కృంగతీద్దాం, ఎక్కడ బలహీనపరుద్దాం, ఎక్కడ వీళ్ళని అవమానపరుచుదాం, ఎక్కడ వీళ్ళని కృంగ చేద్దాం, ఎక్కడ వీరు తలెత్తుకోలేని స్థితిలో చేద్దామని ఆలోచన చేస్తుంది. కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అదే అపోస్తులైన 12 మంది ఉన్నటువంటి మిగిలిన 11 మంది శిష్యులకి ఏమైంది? వారి పాదాల దగ్గర తీసుకొని వచ్చారండి ధనాన్ని. ఎందుకని? వారు దేవుని బిడ్డలు కదా. వాళ్ళు ఏం చేశారు? అపోస్తుల పాదాల దగ్గరికి ధనం వచ్చింది. కానీ ఇస్కరియోతు యోధా మాత్రం ఏం చేశాడు? ధనాన్ని దొంగలించడానికి. కాబట్టి అక్కడి నుంచి దేవుని దగ్గర నుంచి అతను తొలగించబడ్డాడు. కాబట్టి మన ఆలోచన ఎలా ఉంది? మధ్యాహ్న కాల్సినది ఏమనుకుంటున్నా? ఈ కొంచెం ఉన్న దానిలో తృప్తి పడిపోదాం అనుకుంటున్నాడు ఇస్కరియోతు యోధా. కానీ దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాలని చూస్తున్నాడు మనుషుల్ని. అయితే వీళ్ళు ఏం చేశాడు? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇశ్రాయేల్ని శ్రమ పెట్టిన కొలది ఏమైపోయారు? కష్టాలు పెట్టారు, శ్రమ పెట్టారు, చంపాలని చూశారు. అయినా కూడా ఏం చేశారు? చివరికి నదిలో పారవేశారు. నదిలో పారవేసినప్పటికీ కూడా వాళ్ళని దేవుడు మోషేని కాపాడి ఒక పక్క ఆయన యొక్క ప్రణాళిక సిద్ధపరుస్తూనే ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ప్రణాళికని సిద్ధపరుస్తూనే ఉన్నాడు. మరలా మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మోషేని కాపాడాడు. నిర్గమాకాండం 7వ అధ్యాయం 20వ వచనం మనం చూద్దాం. నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ వచనం. యెహోవా ఆజ్ఞాపించినట్లు, మరొకసారి చదువమ్మా. యెహోవా ఆజ్ఞాపించినట్లు
మోషే అహరోనులు చేసిరి. అతడు యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళనియు రక్తముగా మార్చబడెను. ఏ ఫరో రాజు అయితే నీళ్లతో మనుషుల్ని పిల్లలను చంపేయాలనుకున్నాడు, ఆ ఫరో రాజుకి దేవుడు ఇక్కడి నుంచి ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఖచ్చితంగా ఒక టర్న్ తీసుకుంది. ఇక్కడ నుండి ఏం తీసుకుంది? టర్న్ తీసుకుంది. ఏం చేశాడు దేవుడు చూసాడా? అదే నీళ్ళని ఏం చేశాడు? తన బిడ్డల్ని ఇజ్రాయెల్ని ఎక్కడైతే ఫరో శ్రమ పెట్టాలనుకున్నాడు కదా, శ్రమ పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళు ఇక్కడే పతనం చేద్దాం అనుకున్న వాళ్ళు ఆలోచన చేశారు. కానీ అక్కడి నుంచే నా యేసయ్య ఏం చేస్తున్నాడంటే వారిని ఏం చేస్తున్నాడు? అదే నీళ్ళ ద్వారా ఆ ఫరో రాజుకి తిరిగి ఏం చేస్తున్నాడు? రివెంజ్ తీర్చుకున్నాడు. చూడండి ఇక్కడ ఏం రాయబడింది? అదే రక్తం నీచుడు ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళనియో రక్తముగా మార్చబడను. చూసారా? ఏదైతే శత్రువు ఆయుధంగా తీసుకొని ఆ నీళ్ళ ద్వారా చంపాలనుకున్నాడు, అదే నీళ్ళ ద్వారా ఏం చేస్తున్నాడు యేసయ్య? ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు అండి. ఇక్కడ చూడండి, ఆ నీళ్ళన్నీ ఏమైపోయాయంట? రక్తంగా మారిపోయాయి. నీళ్ళన్నీ రక్తంగా మారిపోయాయి. 8వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. నీవు వారిని పోనీయనొలని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించాను. చూసారా? ఫస్ట్ నీళ్ళన్నీ ఏమైపోయాయి? ఆ ఐగుప్తు దేశంలో నీళ్ళంతా మోషేని దేవుడు ఏం చేశాడు? ఈత్రో దగ్గర తీసుకెళ్లి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఏం చేశాడు? మరలా ఐగుప్తు దేశానికి తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడు? ఫరో ఎదుట ఈ కార్యాలు జరిగిస్తున్నాడు. ఏ నీళ్ళ ద్వారా అయితే ఇజ్రాయెల్ని చంపాలని ఫరో అనుకున్నాడు, ఆ నీళ్ళని ఏం చేశాడు దేవుడు? నా యేసయ్య ఏం చేశాడు? రక్తంగా మార్చాడు. ఆ రక్తపు నీళ్ళు ఐగుప్తు దేశంలో ఎవరైనా తాగుంటారండి? ఎవ్వరు తాగుండలేరు కదా. ఎవ్వరు? ఇజ్రాయెల్ ఎంత శ్రమ పడ్డారు చెప్పండి ఫరో రాజు చేతులు? చాలా శ్రమలు పడ్డారండి. చాలా. వాళ్ళు అలిసిపోయి కనీసం చంటి బిడ్డలకి పాలు లేనంతగా వాళ్ళని శ్రమ పెట్టాడు. భర్తలకు వండి పెట్టుకోలేనంతగా వాళ్ళని శ్రమ పెట్టాడు కదా. వండి పెట్టుకొని తినలేని పరిస్థితుల్లో హింసించాడు, చంపివేడు. చిన్నకు బాలింత అన్ని 9 నెలలు పిల్లలు ఒక తల్లి బిడ్డని మోసిన తర్వాత ఆ 9 నెలల్లో చంపేయమని చెప్పడం ఎంత పాపం అండి? అది మంచిదా? ఫరో చేసిన పని. 9 నెలలు ఆ యొక్క ఫలం కోసం ఆ తల్లి ఎదురు చూస్తే ఆ 9వ నెలలో ఏం చెప్తాడు ఫరో రాజు? వాళ్ళ నీళ్లతో చంపేయండి, మంత్రస్థానం ద్వారా పంపించి చంపేయాలనుకున్నాడు. కానీ నా యేసయ్య ఏం చేశాడు చూసారా? అదే నీళ్ళని ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో ఒక్క సింగిల్ డ్రాప్ కూడా తాగి ఉండలేరండి. రక్తంగా మార్చబడ్డాయి నీళ్ళన్నీ. ఎలా మార్చబడ్డాయి? నీరు మొత్తం రక్తంగా మార్చబడినప్పుడు ఎవరైనా తాగుంటారండి రక్తపు నీళ్ళని? ఎవ్వరూ తాగలేదండి. మరి ఏం జరిగిందంట? 2వదిగా మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 2వ వచనంలో ఏం జరిగింది? కప్పలు నీళ్లు మొత్తం ఎక్కడ ఏమైపోయింది? మొత్తం ఆ ప్రదేశం అంతా ఏమైంది? ఐగుప్తు దేశం అంతా కప్పల చేత నింపబడింది. కప్పలు ఇంట్లో ఉంటూ 1-2 కప్పలు వస్తేనే ఏం చేస్తారండి? అమ్మో కప్పలు వచ్చాయంటారు కదా. కానీ ఆ కప్పలు వారు నుంచున్న ఐగుప్తు దేశంలో, వారు ఇళ్లలో, వాళ్ళ బెడ్రూమ్లో, వారు వంట రూమ్లో వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు కనీసం బ్రష్ పెట్టే ప్రతి ప్రదేశంలో కూడా వాళ్ళకి ఏమున్నాయండి? కప్పలమయమైపోయింది ఆ ప్రాంతం అంతా. ఏమైపోయారు? వాళ్ళు ఏం చేయలేకపోయారు ఐగుప్తీయులు. చూసారా? అక్కడ దేవుడు మరలా ఏం చేశాడు? కప్పలమయమైపోయింది, వాళ్ళ వల్ల కాలేదు. చూసారా? అబ్రహాంకి దేవుడు ఆదికాండం 15వ అధ్యాయంలో ఇచ్చినటువంటి వాగ్దానం. ఆదికాండం 15వ అధ్యాయం ఒకసారి చూద్దామా? ఆదికాండము 15వ అధ్యాయం. చూడండి, అబ్రహాముకి దేవుడు ఇక్కడ వాగ్దానం చేశాడు. 15వ అధ్యాయము. నీ సంతతి వారు 13వ వచనంలో నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదురు. చూసారా? ఏమని వాగ్దానం ఇచ్చాడు దేవుడు? వీళ్ళు 400 సంవత్సరాలు ఎక్కడుంటారంట? శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనములు నేనే తీర్పు తీర్చుతానని.
మరి అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడండి. దేవుని యొక్క మాటను విని దేవుని యొక్క పిలుపుకు లోబడి విశ్వాసము విధేయత కలిగి అబ్రహాము దేవునితో చేసిన ప్రయాణాన్ని బట్టి వాళ్ళ తరాలు ఏమవుతున్నాయి, దేవుడిచ్చిన నిబంధన వారి జీవితంలో నెరవేర్చబడుతుంది ఐగుప్తు దేశంలో. మరి నిన్ను బట్టి నీ సంతానానికి ఏం తీసుకొస్తున్నావు? ఒక ప్రార్థనా పరురాలుగా నువ్వు ఉన్నావా? నీ గురించి, మీ అమ్మమ్మల గురించి, మీ అమ్మ తాతల గురించి, మరి నీ పిల్లల తరము నేపు ఏం తీసుకొస్తున్నావు? నీ ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నావా? నీ నోటితో బూతులు మాట్లాడడం, ఇతరులు శపించడము, ఇతర విషయాల్లో నువ్వు అన్ని విషయాల్లో ఈ లోక సంబంధమైన విషయాలు ఎంటర్ అయ్యి నీ పిల్లల జీవితాల్లో శాపాన్ని తీసుకొస్తున్నావా? మరి ఇక్కడైతే అబ్రహాము చేసినటువంటి ప్రార్థనా జీవితం, అబ్రహాము నడిచినటువంటి దేవునితో నడక ఏం చేసిందండి, ఆయన దేవుణ్ణి వెంబడించిన విధానాన్ని బట్టి వాళ్ళ కుటుంబాలకి 400 తరాల చరిత్రని అబ్రహాంకి దేవుడు ముందుగానే 15వ అధ్యాయంలో బయలుపరిచాడండి. మరి నీ జీవితంలో నీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నా. ఆయన చేసినటువంటి ప్రార్థన ఈరోజు ఇశ్రాయేలు అక్కడ ఏం చేస్తున్నారు, ఇశ్రాయేల్ని దేవుడు వారి పక్షానుడి కాపాడగలుగుతున్నారు. మరి నీ 1000 తరాలు ఎలా ఉన్నాయి? నా కుటుంబం దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, నా పిల్లలు దీవించబడదు గాక, లేమి అనేది వారి కుటుంబాల్లో ఉండకుండా ఉండును గాక అని ప్రతి స్త్రీగా ప్రతి కుటుంబంలో మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అబ్రహాము చేసినటువంటి ప్రార్థన ఇజ్రాయేల్కి, అబ్రహాము లేకపోయినప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి నిబంధన దేవుడు ఎక్కడ కూడా వారి పక్షాన మర్చిపోలేదండి. మర్చిపోయాడా? మర్చిపోలేదు. వీళ్ళు ఏం చేశాడు? మరలా మనం ఇక్కడ చూసుకుందాం. నిర్గమాకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసిన రీతిగా ఏం చేశాడు? వీళ్ళని కప్పల ద్వారా మళ్ళీ ఏం చేశాడండి? బాధించాడు. కప్పల ద్వారా బాధించాడు. వీరికి ఏమైపోయింది? ఇంకా ఇదేం ఇశ్రాయేలు అండి బాబు, వీళ్ళని శ్రమ పెడదాం అనుకున్నాం, ఇన్ని చేసినా కూడా వీళ్ళు చనిపోకపోగా తిరిగి మరలా పరిస్థితులన్నీ మాకు తారుమారుగా మారిపోతున్నాయి. చూసారా? శత్రువు ఏదైతే వీరిని అట్టడుగు తీసుకెళ్ళి వీళ్ళు ఎట్లా మొత్తము పాడు చేద్దాం, వీళ్ళ యొక్క ఇదే లేకుండా చేద్దామని అనుకుందో, కానీ అటువంటి వారి ఎదుట దేవుడు ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేల్ పక్షాన యుద్ధం చేస్తున్నాడు కదా. ఒకప్పుడు వీరి పక్షాన్ని ఏం చేశారు? వీళ్ళని శుద్ధంగా వీళ్ళు ఏం చేస్తారు? విస్తరించకూడదని వీళ్ళెంతో శ్రమ పెట్టిన కొలది దేవుని కృప వారికి తోడుగా ఉంది. మరి అబ్రహాము చేసిన ప్రార్థన వ్యర్థమైందండి? ఎక్కడ కూడా వ్యర్థం కాదు. మరి నువ్వు చేసినటువంటి ప్రార్థన వ్యర్థమవుతుందా? ఏ రోజైతే నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ఏ రోజు ప్రతిరోజు నువ్వు చేస్తున్న ఒంటరి ప్రార్థన, నువ్వు కారుస్తున్నటువంటి కన్నీళ్లు, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఏవైతే నువ్వు చేస్తున్నావో అవన్నీ దేవుని సన్నిధికి వెళ్తాయా? వెళ్ళవా? ఖచ్చితంగా వెళ్తున్నాయి. దానికి జవాబు అనేది ఎవరు అనుభవిస్తారు? నీ పిల్లలు నువ్వు కూడా అనుభవిస్తావు. సరే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూసుకుందాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలందరినీ యెహోవా హతము చేశాడంట. ఏం చేశాడు? ఈ ఐగుప్తు దేశంలో మళ్ళీ ఏం జరిగింది? అర్ధరాత్రి వేళ ఏం జరిగిందంట? ఆ రాజు యొక్క సింహాసనం దగ్గర నుండి ఆ దేశంలో ఉన్నటువంటి గొర్రెలైతేనేమి, మేకలైతేనేమి, పశువులైతేనేమి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో తొలిచూలు పిల్లలన్నీ చనిపోయాయి. మనుషుల తొలిచూలు పిల్లలు, జంతువుల తొలిచూలు పిల్లలు మొత్తం ఏమైపోయాయంట? హతమైపోయాయి. చూడండి, మరణపు వాసన ఎక్కడికి వచ్చింది? మరణపు వాసన. దేవుని బిడ్డలను ఎవరైనా శ్రమ పెట్టాలనుకుంటే దేవుడు ఊరుకునే దేవుడు కానే కాదండి. వీళ్ళకి ఏమైంది? మరణపు వాసన అనేది ఆ ప్రాంతం అంతా వచ్చిందంట. అవును కదా? అందరు ఏమైపోయారు? తొలిచూలు పిల్లలు అందరూ ఏమైపోయారు? చనిపోయారు. ఎక్కడ? రాజుగారి సింహాసనం దగ్గర నుంచి చివరికి పశువుల శాల వరకు అన్నీ హతమైపోయాయి. రాజుకి అప్పుడు ఏమైపోయిందండి? ఇంకా అమ్మో, ఇంక మనము ఏమి చేయలేము. ఏంటి పరిస్థితి? అది రాజుగారి నుంచి చివరికి చెరలో ఖైదీలు ఉంటారు కదండి జైల్లో, వాళ్ళ తొలిచూలు పిల్లలు కూడా చనిపోయారు. ఒకరని కాదు, ఆ దేశం మొత్తం శిక్షకు పాత్రలయ్యారు. మొదటి బిడ్డ ఏమైపోయారు? చనిపోయారు. మొదటిది మేక అయితే చనిపోయింది, గొర్రె అయితే చనిపోయింది, పశువులు అయితే చనిపోయాయి. ప్రతి ఒక్కటి చనిపోయినప్పుడు అందరు ఎవరైనా భోజనం చేస్తారండి? శవాలంటే ఎవరైనా భోజనం చేస్తారా? భోజనం.
అటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ఏంటది? ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశము అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందండి. ఒక దేవుని బిడ్డల్ని వీరికి ఎవరు లేరు, ఏం చేయలేరు అని ఫరో రాజు అనుకుని వారిని అంతగా హింసించినందుకు చివరికి శవాల మధ్యలో, చనిపోయినటువంటి శవాల మధ్యలో నిలబడాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చింది? ఐగుప్తు దేశ ప్రజలకి వచ్చింది. నా యేసయ్య విడిచిపెడతాడా మరి నిన్ను? నీ శ్రమలో నిన్ను విడిచిపెడతాడా? నీ బాధలో నిన్ను విడిచిపెడతాడా? నీ వేదనలో నిన్ను విడిచిపెడతాడా? నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా వదిలిపెడతాడా అండి? యేసయ్య వదిలిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. మధ్యాహ్న కాలం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మరి చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనంలో ఏమైందంట? ప్రతి ఒక్కరిని ఆ విధంగా దేవుడు హింసించాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 22వ వచనాన్ని చూసుకుందాం. మూడో అధ్యాయము 22వ వచనం. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంటి నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తులను దోచుకుందిరా. నేను చూసారా, ఇన్ని రోజులు ఏమయ్యారు? అయ్యో మా దేవుడు వాళ్ళు కూడా అనుకుంటారు, దేవుడి ప్రార్థన ఆలకించలేదేమో, అయ్యో ఈ ఫరో రాజు మమ్మల్ని ఇంతగా హింసిస్తున్నాడే, ఈ ఫరో రాజు చేతిలో మేము హతమైపోతున్నామే, మా పిల్లలకు మేము వండి పెట్టుకోలేని స్థితిలో ఉన్నామే, మళ్ళీ నైట్ అంతా కష్టపడవచ్చు, మళ్ళీ పొద్దున్న లేసి వాళ్ళకి పరిచయం చేయడానికి మేము శ్రమ పడడానికి వెళ్ళాలి, ఈ యొక్క శ్రమలో మేము నలిగిపోతానేమో, ఈ శ్రమలో మేము చితికిపోతామేమో. వారు కూడా ప్రార్థన చేశాం, అబ్రహాము దేవా మమ్మల్ని ప్రాంతము నుంచి విడిపించు, అబ్రహాము దేవా, అవును కదా, మా పితరుల దేవా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను విమోచించు, నాకు ఈ ప్రాంతం నుంచి విడుదలని అని ఇజ్రాయెల్ చేసినటువంటి ఆ ప్రార్థనను నా యేసయ్య ఏం చేశాడు? ఆలకించాడండి. ఆలకించి ఏం చేశాడు? అక్కడ ఏం చెప్తున్నాడు? అప్పటికి రాజుగారికి ఏమైపోయింది? చాలా భయం పుట్టి, ఇక ఈ ఇజ్రాయెల్ని వదిలేయండి, మీరు పండి పంపించేయండి, వాళ్ళే దగ్గరుండి సాగనంపుతున్నారు. ఎవరిని? ఈ ఇజ్రాయెల్ సైన్యం. అప్పుడు దాకా పంపనటువంటి ఈ ఫరో రాజు గారు, ఆ దేశ ప్రజలు అప్పుడు ఏం చెప్పి, రాజు ఆజ్ఞ ఏంటి? ఆ ఇజ్రాయెల్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఒక్కను కూడా పెట్టద్దు. ఎక్కడ? మన ఐగుప్తు దేశంలో వద్దనే వద్దు. వాళ్ళు మన బిడ్డలందరూ చనిపోయారు, మన దేశం మొత్తము శవాలమయమైపోయింది కాబట్టి వారు ఇక్కడ వద్దనే వద్దు, వారందరినీ తరిమివేయండి. ఇజ్రాయేల్ అందరినీ వీళ్ళు పంపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి? అవి కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు కదా, ఇదిగో మా తీసుకోపండి, మా బీరువాళ్ళు ఇంకా ఉన్నాయి, ఇదిగో మా పెట్లు ఇక్కడ దాచిపెట్టిన ధనం కూడా ఇచ్చి తీసుకొని ఇజ్రాయెల్ అంతా సమృద్ధి కలిగి ఏమైపోతున్నారు? ప్రయాణమయ్యి సంతోషంగా ప్రాంతం నుంచి వారు చేసిన మొర దేవుడు ఆలకించి వాడికి ఆ రోజు వాళ్ళకి విడుదల ఇచ్చాడండి. సరే, ఎంతో గొప్ప దేవుడు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మన ప్రార్థన ఆలకించే దేవుడే కదా దేవుడు, ఆలకిస్తున్నాడు కదా, ఆలకించే దేవుడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వీరందరూ బయలుదేరి ఏం కలిగారు? సమృద్ధి కలిగి. శత్రువు ఏదైతే నీళ్ల ద్వారా చంపాలనుకున్నాడు ఫరో రాజు, అదే నీళ్ల ద్వారా వీళ్ళకి ట్రీట్మెంట్ జరిగింది. ఏదైతే శత్రువు ఆయుధంగా వాడాడో ఫరో కదా, ఫరో వాడినటువంటి ఆయుధాన్ని, ఆ శత్రువు యొక్క ఆయుధాన్ని నా యేసయ్య ఏం చేశాడు? అదే నీళ్ల ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి ఇజ్రాయెల్ని అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. మరొక వచనం మనం చూసుకుందాం. 12వ అధ్యాయము 35వ వచనం చూసుకుందాం. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి చదువు. ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఏం కలిగింది? దేవుని యొక్క కటాక్షము ఇశ్రాయేలీయుల ఎడల ఎవరు కలిగింది? ఐగుప్తీయులకు కలిగింది. మరి నీ ఎడల దేవుడు కటాక్షం కలిగి ఉంటాడా లేదా?
ఏ శత్రువు దగ్గర నువ్వు అవమానించబడ్డావు, ఎన్ని రోజులు నువ్వు స్థలం లేకుండా బాధపడ్డావు, ఎన్ని రోజులు నువ్వు గృహం లేకుండా బాధపడ్డావు, ఎంతగా నువ్వు పేదరికంను అనుభవించావు, ఎంతగా నువ్వు అన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్న నీ జీవితాన్ని నువ్వు కొనసాగించావు. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఏ శత్రువులు అయితే వీడు అయిపోయాడరా ఈ రోజుతో, వీళ్ళ పతనం అయిపోయారు, వీళ్ళ పతన స్థితిని మేము చూస్తున్నాం అన్నప్పుడు వారి ఎదుట దేవుడు ఏం చేస్తాడు, ఆ ఇజ్రాయేలు లేపి నడిపించిన దేవుడు నిన్ను చేయి పట్టుకొని లేపి నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూద్దాం 12వ అధ్యాయం 30 వచనం మనం చూసిన 15వ అధ్యాయము. ఇక్కడ దేవుడి వాగ్దానాన్ని బట్టి దేవుడు అలా చేశాడు. నిర్గమకాండం 14వ అధ్యాయము 21వ వచనం మనం చూసుకుందాం. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసిను. సరే, ఈ ఇజ్రాయిల్ అందరూ ఏమవుతున్నారండి, అక్కడి నుంచి ప్రయాణమై ఇక ఐగుప్తీలు పంపించేశారు కదా, బయలుదేరి వీళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఎదురుగా ఏమొచ్చింది, ఎర్ర సముద్రం వచ్చింది. ఆ ఐగుప్తీలే ఈ నగలు, వెండి, బంగారము వీళ్ళకి కావాల్సిన వస్తువు మొత్తం ఇచ్చి పంపించేశారు. వీళ్ళు సంతోషంగా వారి దుఃఖ దినములు అక్కడ ఏమైపోయాయండి, సమాప్తములైపోయాయండి. ఏమైపోయాయి, దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితంలో ఇన్ని రోజులను దుఃఖంలో ఉండున్నావేమో, ఇన్ని రోజులు శ్రమల కాలాన్ని అనుభవించాము, ఇన్ని రోజులు నీ పరిస్థితులు నీకు అనుకూలంగా లేకుండా పోయినా నీ దుఃఖ దినాలను దేవుడు ఏం చేసే దేవుడు అండి, సమాప్తం చేసేటువంటి దేవుడు నా యేసయ్య. సమాప్తం చేస్తాడా చేయడా, ఖచ్చితంగా సమాప్తం చేయగలిగినటువంటి దేవుడు మన యేసయ్య అండి. ఇక్కడ ఏం చేశారు దేవుడు, నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో వీరేం చేస్తున్నారు, మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసెను. నీళ్ల విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవల్లే ఉండెను. హల్లెలూయా. ఎలా ఉన్నాయి, ఏ నీళ్లతో అయితే ఫరో చంపాలనుకున్నాడో అటువంటి నీళ్లనే దేవుడు ఏం చేశాడు, ఆయుధంగా వాడుకున్నాడు. ఆ నీళ్లనే అవి వాళ్ళకి అనుకూలంగా మారాయి. ఎవరికి, ఇజ్రాయేలులకి అనుకూలంగా మారాయి. ఆ కుడి పక్క ఎడమ పక్క ఏమయ్యాయంట, నీళ్లు మోషే కర్రతో కొట్టినప్పుడు ఏమైంది, ఆ నీళ్లు గోడలుగా ఉన్నాయి. హాని చేసేయండి, శత్రువు ఏదైతే హాని చేయాలనుకుంటుందో అది మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నీవు ప్రార్థిస్తున్న దేవుడు, ఇశ్రాయేలు దేవుడు కునుకుడు నిద్రపోడు. కాపాడు దేవుడు నిద్రపోతాడా, కునుకుడు. నువ్వు శ్రమలో ఉంటే ఆయన శ్రమలో నీ కొరకు ఆయన శ్రమ పడ్డాడు, నీ కొరకు ఆయన బాధ, చివరి రక్త పొట్టు వరకు ఆయన రక్తాన్ని మన కొరకు కాచినటువంటి దేవుడు. నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన నిద్రపోయే దేవుడు కాదండి. ఒకవేళ నువ్వు ఎంతగానో కృంగిపోయినప్పుడు ఆయన ఎప్పుడు కూడా నా బిడ్డను ఎలాగో తీసుకురావాలి పక్కకని ఆయన ఏం చేస్తాడంటే, ఆయన చేసేటువంటి ప్రణాళిక మనకు అర్థం కాదు, కానీ మన చెవులకి వినపడదు, మనిషి హృదయానికి గోచరం కాదు, కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఒకటంటూ మన కోసం ఉంటుంది. ఆ ప్రణాళిక చొప్పున ఈ ఇశ్రాయేలుని ఎలాగైతే నడిపిస్తున్నాడో నిన్ను నడిపించడానికి కూడా ఈ మధ్యాహ్నం కాల్సిన దేవుడు ఇష్టపడుచున్నాడు. మీరు చూసారండి, అదే నీళ్లు సముద్రాన్ని ఎవరైనా గోడగా చేయగలరా? నీళ్ళని ఒక్కసారి ఒక చెంబు నీళ్ళు మనం కదిలించలేం కదా, అది దేవుని యొక్క ఆశ్చర్య కార్యం అండి. చూసారా, ఆ ఇశ్రాయేలుని మొత్తాన్ని ఏం చేశాడు, ఆ సముద్రపు నీళ్లు గోడలుగా నిలబడ్డాయంట, ఏ హాని చేయలేదు కదా. ఇప్పటి వరకు కూడా ఆ మాటలు మనం ఇన్ని 2024 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ ఇశ్రాయేలు మాటను చెప్పనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారండి. దేవుడు వారిని అంత ఉన్నతంగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలుని దేవుడు అంత ఉన్నతంగా జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళకి ఏ హాని కలగకుండా వారిని ఆ ప్రాంతం నుంచి దేవుడు జ్ఞాపకం చేసుకొని అదే సముద్రంలో ఏం చేస్తున్నాడు, అదే నీళ్లు ఏం చేస్తున్నాయి, వారికి గోడలుగా కుడిపక్క ఎడమ పక్క ఆరిన నేల మధ్యలో వాళ్ళు సురక్షితంగా ప్రయాణాన్ని కొనసాగించారు. ఎంత గొప్ప దేవుడు. మరి నీ ప్రయాణాన్ని సురక్షితంగా చేయడా, నీ జీవితాన్ని సురక్షితంగా మార్చడండి దేవుడు. ఖచ్చితంగా మార్చగలిగిన దేవుడు మన యేసయ్య. మరి అలా ఏం చేశాడు దేవుడు, ఆ విధంగా ఏం చేశాడు, వీళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి ఏం చేశాడు, చక్కటి ప్రయాణాన్ని వీరి కొరకు సిద్ధపాటు చేశాడు. ఆ రోజు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం 400 సంవత్సరాల క్రితం అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. మరి నువ్వు ప్రార్థనా పరురాలుగా ఉంటే నీ పిల్లల 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 పిల్లలు దీవించబడతారు. నువ్వు దేవుని దగ్గర యేసయ్యా నా కుటుంబాలు దీవించు, నా పిల్లలు దీవించు అని ఒక ప్రార్థనా పరుడు ఇంట్లో ఉంటే మరి కుటుంబాలన్నీ ఆశీర్వాదకరంగా మారుస్తాయి. ఒకవేళ ఇప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా
ముందున్న కాలం అంతా ఎలా ఉంటది? అనుకూలంగా. ఆ శ్రమ ఇజ్రాయెల్కి వచ్చింది ఒక ఆశీర్వాదానికి. అవునా కాదా అండి? ఆ శ్రమ వచ్చింది ఇజ్రాయెల్కి. దేవుడు నాశనం చేయడానికి పంపించాడా? కానే కాదు, వారిని విడిపించాడు దేవుడు. అక్కడి నుంచి విడిపించి వారిని ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇజ్రాయెల్కి ఇవ్వడానికే వాళ్ళు అక్కడ శ్రమను పొందారండి. మనం ఆ శ్రమలో ఏమనుకుంటారంటే, శ్రమ వచ్చినప్పుడు చాలా మంది దేవుడిని విడిచిపెడతారండి. శ్రమ వచ్చినప్పుడు చాలా మంది దేవుడిని నొచ్చుకుంటారండి. శ్రమ వచ్చినప్పుడు దేవుడిని చాలా మంది సనుగుకుంటారండి. ఇంకా ప్రార్థన చేయము. మేము ఇన్ని రోజులు చేసిన ప్రార్థన ఏమైపోయింది? అయ్యో, మమ్మల్ని దేవుడు విడిపించలేదు, మా మొర దేవుడు ఆలకించలేడు, మాకు విడుదల లేదు. ఏం ప్రార్థన పోండి సిస్టర్, ఏం ప్రార్థన పొండే. మేము రామ్, ఓ పాస్టర్ గారు మా కోసం ఏం ప్రార్థన చేశారు? మేము ఇన్ని రోజుల నుంచి వెళ్తున్నాం, మాకేం జరగలేదని దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా చాలా మంది దేవుని విడిచిపెట్టి అనేక సార్లు దేవుని దుఃఖపెట్టే వారంగా మనం ఉంటాం కదా. అవును కదా. మరి దేవుడు ఇశ్రాయేలుని ఏం చేశాడు? ఏదైతే నీళ్లను ఆయన ఆయుధంగా పెట్టుకొని ఫరో వాళ్ళు నాశనం చేసి వారిని చంపేయాలనుకున్నాడు ఆ నీళ్ల ద్వారా, అదే నీళ్లను ఆయుధంగా చేసుకొని దేవుడు ఏం చేసి శత్రువు యొక్క ఆయుధాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చగలిగినటువంటి దేవుడు అండి మన దేవుడు కదా. మార్చాడా లేదా? ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. మరి మరొకరిని మనం చూద్దాం. హన్నా యొక్క జీవితంలో, హన్నా యొక్క జీవితంలో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 1 ఎల్కానాకు ఎంతమంది అండి భార్యలు? హన్నా, పెనిన్నా. హన్నా, పెనిన్నా వీళ్ళిద్దరు ఏంటి? చక్కగా హన్నా యొక్క జీవితంలో పిల్లలు లేరు. ఎల్కానా యొక్క పెనిన్నా యొక్క జీవితంలో పిల్లలు ఉన్నారు. అంకే చక్కగా పిల్లలు ఉన్నారు. ఈ హన్నాకి పిల్లలు లేరండి. భర్త ఏమంటున్నాడు? నేను 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుణ్ణి కాదా అంటున్నాడు. కానీ ఆమె ఏమంటుంది? నా యేసయ్య నాకు గొప్ప దేవుడు, ఆయన నాకు ఫలాన్ని ఇస్తాడు. ఓ, హన్నా ఎంతగా అవమానించబడిందో కదా మనుషుల మధ్యలో. చూసారా ఫస్ట్ నీళ్ళన్నీ ఏమైపోయాయి? ఆ ఐగుప్తు దేశంలో నీళ్ళంతా మోషేని దేవుడు ఏం చేశాడు? ఈత్రో దగ్గర తీసుకెళ్లి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఏం చేశాడు? మరలా ఐగుప్తు దేశానికి తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడు? ఫరో ఎదుట ఈ కార్యాలు జరిగిస్తున్నాడు. ఏ నీళ్ల ద్వారా అయితే ఇజ్రాయెల్ని చంపాలని ఫరో అనుకున్నాడు, ఆ నీళ్ళని ఏం చేశాడు దేవుడు? నా యేసయ్య ఏం చేశాడు? రక్తంగా మార్చాడు. ఆ రక్తపు నీళ్ళు ఐగుప్తు దేశంలో ఎవరైనా తాగుంటారండి? ఎవ్వరు తాగుండలేరు కదా. ఎవ్వరు. ఇజ్రాయెల్ ఎంత శ్రమ పడ్డారు చెప్పండి ఫరో రాజు చేతులు? చాలా శ్రమలు పడ్డారండి. చాలా. వాళ్ళు అలిసిపోయి కనీసం చంటి బిడ్డలకి పాలు లేనంతగా వాళ్ళని శ్రమ పెట్టాడు. భర్తలకు వండి పెట్టుకోలేనంతగా వాళ్ళని శ్రమ పెట్టాడు కదా. వండి పెట్టుకొని తినలేని పరిస్థితుల్లో హింసించాడు, చంపివేడు. చిన్నకు బాలింత అన్ని 9 నెలలు పిల్లలు ఒక తల్లి బిడ్డని మోసిన తర్వాత ఆ 9 నెలల్లో చంపేయమని చెప్పడం ఎంత పాపం అండి? అది మంచిదా? ఫరో చేసిన పని. 9 నెలలు ఆ యొక్క ఫలం కోసం ఆ తల్లి ఎదురు చూస్తే ఆ 9వ నెలలో ఏం చెప్తాడు ఫరో రాజు? వాళ్ళ నీళ్లతో చంపేయండి, మంత్రస్థానం ద్వారా పంపించి చంపేయాలనుకున్నాడు. కానీ నా యేసయ్య ఏం చేశాడు చూసారా? అదే నీళ్ళని ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో ఒక్క సింగిల్ డ్రాప్ కూడా తాగి ఉండలేరండి. రక్తంగా మార్చబడ్డాయి నీళ్ళన్నీ. ఎలా మార్చబడ్డాయి? నీరు మొత్తం రక్తంగా మార్చబడినప్పుడు ఎవరైనా తాగుంటారండి రక్తపు నీళ్ళని? ఎవ్వరూ తాగలేదండి. మరి ఏం జరిగిందంట? రెండవదిగా మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 2వ వచనంలో ఏం జరిగింది? కప్పలు నీళ్లు మొత్తం ఎక్కడేమైపోయింది? మొత్తం ఆ ప్రదేశం అంతా ఏమైంది? ఐగుప్తు దేశం అంతా కప్పల చేత నింపబడింది. కప్పలు ఇంట్లో ఉంటూ 1-2 కప్పలు వస్తే ఏం చేస్తారండి? అమ్మో కప్పలు వచ్చాయంటారు కదా. కానీ ఆ కప్పలు వారు నుంచున్న ఐగుప్తు దేశంలో, వారు ఇళ్లలో, వాళ్ళ బెడ్రూమ్లో, వారు వంట రూమ్లో వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు కనీసం బ్రష్ పెట్టిన ప్రతి ప్రదేశంలో కూడా వాళ్ళకి ఏమున్నాయండి? కప్పలమయమైపోయింది ఆ ప్రాంతం అంతా. ఏమైపోయారు? వాళ్ళు ఏం చేయలేకపోయారు ఐగుప్తీయులు. చూసారా? అక్కడ దేవుడు మరలా ఏం చేశాడు? కప్పలమయమైపోయింది, వాళ్ళ వల్ల కాలేదు. చూసారా? అబ్రహాంకి దేవుడు ఆదికాండం 15వ అధ్యాయంలో ఇచ్చినటువంటి వాగ్దానం. ఆదికాండం 15వ అధ్యాయం ఒకసారి చూద్దామా? ఆదికాండము 15వ అధ్యాయం.
చూడండి, అబ్రహాముకి దేవుడు ఇక్కడ వాగ్దానం చేశాడు. 15వ అధ్యాయము, నీ సంతతి వారు 13వ వచనంలో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదురు. చూసారా ఏమని వాగ్దానం ఇచ్చాడు దేవుడు? వీళ్ళు 400 సంవత్సరాలు ఎక్కడుంటారంట? శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములు నేనే తీర్పు తీర్చుతానని. మరి అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడండి. దేవుని యొక్క మాటని విని దేవుని యొక్క పిలుపుకు లోబడి విశ్వాసము విధేయత కలిగి అబ్రహాము దేవునితో చేసిన ప్రయాణాన్ని బట్టి వాళ్ళ తరాలు ఏమవుతున్నాయి? దేవుడిచ్చిన నిబంధన వారి జీవితంలో నెరవేర్చబడుతుంది ఐగుప్తు దేశంలో. మరి నిన్ను బట్టి నీ సంతానానికి ఏం తీసుకొస్తున్నావు? ఒక ప్రార్థనా పర్రాలుగా నువ్వు ఉన్నావా? నీ గురించి, మీ అమ్మమ్మల గురించి, మీ తాతల గురించి, మరి నీ పిల్లల తరము నేపు ఏం తీసుకొస్తున్నావు? నీ ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నావా? నీ నోటితో బూతులు మాట్లాడడం, ఇతరులు శపించడము, ఇతర విషయాల్లో నువ్వు అన్ని విషయాల్లో ఈ లోక సంబంధమైన విషయాలు ఎంటర్ అయ్యి నీ పిల్లల జీవితాల్లో శాపాన్ని తీసుకొస్తున్నావా? మరి ఇక్కడైతే అబ్రహాము చేసినటువంటి ప్రార్థనా జీవితం, అబ్రహాము నడిచినటువంటి దేవునితో నడక ఏం చేసిందండి? ఆయన దేవుణ్ణి వెంబడించిన విధానాన్ని బట్టి వాళ్ళ కుటుంబాలకు 400 తరాల చరిత్రని అబ్రహాంకి దేవుడు ముందుగానే 15వ అధ్యాయంలో బయలుపరిచాడండి. మరి నీ జీవితంలో నీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నా. ఆయన చేసినటువంటి ప్రార్థన ఈరోజు ఇశ్రాయేలు అక్కడ ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ని దేవుడు వారి పక్షానుడి కాపాడగలుగుతున్నారు. మరి నీ 1000 తరాలు ఎలా ఉన్నాయి? నా కుటుంబం దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, నా పిల్లల దీవించబడదు గాక, లేమి అనేది వారి కుటుంబాల్లో ఉండకుండా ఉండును గాక అని ప్రతి స్త్రీగా ప్రతి కుటుంబంలో ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అబ్రహాం చేసినటువంటి ప్రార్థన ఇజ్రాయేల్కి, అబ్రహాము లేకపోయినప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి నిబంధన దేవుడు ఎక్కడ కూడా వారి పక్షాన మర్చిపోలేదండి. మర్చిపోయాడా? మర్చిపోలేదు. వీళ్ళు ఏం చేశాడు? మరలా మనం ఇక్కడ చూసుకుందాం. నిర్గమాకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసిన రీతిగా ఏం చేశాడు? వీళ్ళని కప్పల ద్వారా మళ్ళీ ఏం చేశాడండి? బాధించాడు. కప్పల ద్వారా బాధించాడు. వీరికి ఏమైపోయింది? ఇంకా ఇదేం ఇశ్రాయేల్ అండి బాబు, వీళ్ళని శ్రమ పెడదాం అనుకున్నాం, ఇన్ని చేసినా కూడా వీళ్ళు చనిపోకపోగా తిరిగి మరలా పరిస్థితులన్నీ మాకు తారుమారుగా మారిపోతాయి. చూసారా, శత్రువు ఏదైతే వీరిని అట్టడుగు తీసుకెళ్ళి వీళ్ళు ఎట్లా మొత్తము పాడు చేద్దాం, వీళ్ళ యొక్క ఇదే లేకుండా చేద్దామని అనుకుందో, కానీ అటువంటి వారి ఎదుట దేవుడు ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేల్ పక్షాన యుద్ధం చేస్తున్నాడు కదా. ఒకప్పుడు వీరి పక్షాన్ని ఏం చేశారు? వీళ్ళని శుద్ధంగా వీళ్ళు ఏం చేస్తారు? విస్తరించకూడదని వీళ్ళెంతో శ్రమ పెట్టిన కొలది దేవుని కృప వారికి తోడుగా ఉంది. మరి అబ్రహాము చేసిన ప్రార్థన వ్యర్థమైందండి? ఎక్కడ కూడా వ్యర్థం కాదు. మరి నువ్వు చేసినటువంటి ప్రార్థన వ్యర్థమవుతుందా? ఏ రోజైతే నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ఏ రోజు ప్రతిరోజు నువ్వు చేస్తున్న ఒంటరి ప్రార్థన, నువ్వు కారుస్తున్నటువంటి కన్నీళ్లు, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఏవైతే నువ్వు చేస్తున్నావో అవన్నీ దేవుని సన్నిధికి వెళ్తాయా? వెళ్ళవా? ఖచ్చితంగా వెళ్తున్నాయి. దానికి జవాబు అనేది ఎవరు అనుభవిస్తారు? నీ పిల్లలు నువ్వు కూడా అనుభవిస్తావు. సరే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూసుకుందాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలందరినీ యెహోవా హతము చేశాడంట. ఏం చేశాడు? ఈ ఐగుప్తు దేశంలో మళ్ళీ ఏం జరిగింది? అర్ధరాత్రి వేళ ఏం జరిగిందంట? ఆ రాజు యొక్క సింహాసనం దగ్గర నుండి ఆ దేశంలో ఉన్నటువంటి గొర్రెలైతేనేమి, మేకలైతేనేమి, పశువులైతేనేమి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో తొలిచూలు పిల్లలన్నీ చనిపోయాయి. మనుషుల తొలిచూలు పిల్లలు, జంతువుల తొలిచూలు పిల్లలు మొత్తం ఏమైపోయాయంట? హతమైపోయాయి. చూడండి, మరణపు వాసన ఎక్కడికి వచ్చింది? మరణపు వాసన. దేవుని బిడ్డలను ఎవరైనా శ్రమ పెట్టాలనుకుంటే దేవుడు ఊరుకునే దేవుడు కానే కాదండి. వీళ్ళకి ఏమైంది? మరణపు వాసన అనేది ఆ ప్రాంతం అంతా వచ్చిందంట. అవును కదా. అందరు ఏమైపోయారు? తొలిచూలు పిల్లలు అందరూ ఏమైపోయారు? చనిపోయారు. ఎక్కడ? రాజుగారి సింహాసనం దగ్గర నుంచి చివరికి పశువుల శాల వరకు
అన్నీ హతమైపోయాయి. రాజుకి అప్పుడు ఏమైపోయిందండి, ఇంకా అమ్మో ఇంక మనము ఏమి చేయలేము, ఏంటి పరిస్థితి. అది రాజుగారి నుంచి చివరికి చెరలో ఖైదీలు ఉంటారు కదండి జైల్లో, వాళ్ళ తొలుచూలు పిల్లలు కూడా చనిపోయారు. ఒక్కరని కాదు, ఆ దేశం మొత్తం శిక్షకు పాత్రలయ్యారు. మొదటి బిడ్డ ఏమైపోయారు, చనిపోయారు. మొదటి మేక అయితే చనిపోయింది, గొర్రె అయితే చనిపోయింది, పశువులు అయితే చనిపోయాయి. ప్రతి ఒక్కటి చనిపోయినప్పుడు అందరు ఎవరైనా భోజనం చేస్తారండి? శవాలంటే ఎవరైనా భోజనం చేస్తారా? భోంచి అటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ఏంటది? ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశము అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందండి. ఒక దేవుని బిడ్డల్ని వీరికి ఎవరు లేరు, ఏం చేయలేరు అని ఫరో రాజు అనుకుని వారిని అంతగా హింసించినందుకు చివరికి శవాల మధ్యలో, చనిపోయినటువంటి శవాల మధ్యలో నిలబడాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చింది? ఐగుప్తు దేశ ప్రజలకి వచ్చింది. నా యేసయ్య విడిచిపెడతాడా మరి నిన్ను? నీ శ్రమలో నిన్ను విడిచిపెడతాడా? నీ బాధలో నిన్ను విడిచిపెడతాడా? నీ వేదనలో నిన్ను విడిచిపెడతాడా? నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా వదిలిపెడతాడా అండి? యేసయ్య వదిలిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. మధ్యాహ్న కాలం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మరి చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనంలో ఏమైందంట? ప్రతి ఒక్కరిని ఆ విధంగా దేవుడు హింసించాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 22వ వచనాన్ని చూసుకుందాం. మూడో అధ్యాయము 22వ వచనం. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంటి నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తులను దోచుకుందిరా. నేను చూసారా, ఇన్ని రోజులు ఏమయ్యారు? అయ్యో మా దేవుడు వాళ్ళు కూడా అనుకుంటారు, దేవుడి ప్రార్థన ఆలకించలేదేమో, అయ్యో ఈ ఫరో రాజు మమ్మల్ని ఇంతగా హింసిస్తున్నాడే, ఈ ఫరో రాజు చేతిలో మేము హతమైపోతున్నామే, మా పిల్లలకు మేము వండి పెట్టుకోలేని స్థితిలో ఉన్నామే, మళ్ళీ నైట్ అంతా కష్టపడవచ్చు, మళ్ళీ పొద్దున్న లేసి వాళ్ళకి పరిచయం చేయడానికి మేము శ్రమ పడడానికి వెళ్ళాలి, ఈ యొక్క శ్రమలో మేము నలిగిపోతానేమో, ఈ శ్రమలో మేము చితికిపోతామేమో. వారు కూడా ప్రార్థన చేశాం, అబ్రహాము దేవా మమ్మల్ని ప్రాంతము నుంచి విడిపించు, అబ్రహాము దేవా, అవును కదా, మా పితరుల దేవా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను విమోచించు, నాకు ఈ ప్రాంతం నుంచి విడుదలని అని ఇజ్రాయెల్ చేసినటువంటి ఆ ప్రార్థనను నా యేసయ్య ఏం చేశాడు? ఆలకించాడండి. ఆలకించి ఏం చేశాడు? అక్కడ ఏం చెప్తున్నాడు? అప్పటికి రాజుగారికి ఏమైపోయింది? చాలా భయం పుట్టి, ఇక ఈ ఇజ్రాయెల్ని వదిలేయండి, మీరు పండి పంపించి వాళ్ళ దగ్గరుండి సాగనంపుతున్నారు. ఎవరిని? ఈ ఇజ్రాయెల్ సైన్యం. అప్పుడు దాకా పంపనటువంటి ఈ ఫరో రాజు గారు, ఆ దేశ ప్రజలు అప్పుడు ఏం చెప్పి, రాజు ఆజ్ఞ ఏంటి? ఆ ఇజ్రాయెల్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఒక్కను కూడా పెట్టద్దు. ఎక్కడ? మన ఐగుప్తు దేశంలో వద్దనే వద్దు. వాళ్ళు మన బిడ్డలందరూ చనిపోయారు, మన దేశం మొత్తము శవాలమయమైపోయింది కాబట్టి వారు ఇక్కడ వద్దనే వద్దు, వారందరినీ తరిమివేయండి అని ఇజ్రాయేల్ అందరినీ వీళ్ళు పంపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి? అవి కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు కదా, ఇదిగో మా తీసుకోపండి, మా బీరువాళ్ళు ఇంకా ఉన్నాయి, ఇదిగో మా పెట్లు ఇక్కడ దాచిపెట్టిన ధనం కూడా ఇచ్చి తీసుకొని ఇజ్రాయేల్ అంతా సమృద్ధి కలిగి ఏమైపోతున్నారు? ప్రయాణమయ్యి సంతోషంగా ప్రాంతం నుంచి వారు చేసిన మొర దేవుడు ఆలకించి వాడికి ఆ రోజు వాళ్ళకి విడుదల ఇచ్చాడండి. సరే, ఎంతో గొప్ప దేవుడు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మన ప్రార్థన ఆలకించే దేవుడే కదా దేవుడు. ఆలకిస్తున్నాడు కదా, ఆలకించే దేవుడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వీరందరూ బయలుదేరి ఏం కలిగారు? సమృద్ధి కలిగి. శత్రువు ఏదైతే నీళ్ల ద్వారా చంపాలనుకున్నాడు ఫరో రాజు, అదే నీళ్ల ద్వారా వీళ్ళకి ట్రీట్మెంట్ జరిగింది. ఏదైతే శత్రువు ఆయుధంగా వాడాడో ఫరో కదా, ఫరో వాడినటువంటి ఆయుధాన్ని, ఆ శత్రువు యొక్క ఆయుధాన్ని నా యేసయ్య ఏం చేశాడు? అదే నీళ్ల ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి ఇజ్రాయెల్ని అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. మరొక వచనం మనం చూసుకుందాం. 12వ అధ్యాయము 35వ వచనం చూసుకుందాం. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి
చదువు. ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఏం కలిగింది? దేవుని యొక్క కటాక్షము ఇశ్రాయేలీయుల ఎడల ఎవరు కలిగింది? ఐగుప్తీయులకు కలిగింది. మరి నీ ఎడల దేవుడు కటాక్షం కలిగి ఉంటాడా లేదా? ఏ శత్రువు దగ్గర నువ్వు అవమానించబడ్డావు, ఎన్ని రోజులు నువ్వు స్థలం లేకుండా బాధపడ్డావు, ఎన్ని రోజులు నువ్వు గృహం లేకుండా బాధపడ్డావు, ఎంతగా నువ్వు పేదరికమును అనుభవించావు, ఎంతగా నువ్వు అన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్న నీ జీవితాన్ని నువ్వు కొనసాగించావు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఏ శత్రువులు అయితే వీడు అయిపోయాడురా ఈ రోజుతో, వీళ్ళ పతనం అయిపోయారు, వీళ్ళ పతన స్థితిని మేము చూస్తున్నాం అన్నప్పుడు వారి ఎదుట దేవుడు ఏం చేస్తాడు? ఆ ఇజ్రాయేలు లేపి నడిపించిన దేవుడు నిన్ను చేయి పట్టుకొని లేపి నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూద్దాం 12వ అధ్యాయం 30 వచనం మనం చూసిన 15వ అధ్యాయము. ఇక్కడ దేవుడి వాగ్దానాన్ని బట్టి దేవుడు అలా చేశాడు. నిర్గమకాండం 14వ అధ్యాయము 21వ వచనం మనం చూసుకుందాం. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసిన. సరే, ఈ ఇజ్రాయిల్ అందరూ ఏమవుతున్నారండి? అక్కడి నుంచి ప్రయాణమై ఇక ఐగుప్తీయులు పంపించేశారు కదా, బయలుదేరి వీళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఎదురుగా ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చింది. ఆ ఐగుప్తీయులే ఈ నగలు, వెండి, బంగారము వీళ్ళకి కావాల్సిన వస్తువు మొత్తం ఇచ్చి పంపించేశారు. వీళ్ళు సంతోషంగా వారి దుఃఖ దినములు అక్కడ ఏమైపోయాయండి? సమాప్తములైపోయాయండి. ఏమైపోయాయి? దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితంలో ఇన్ని రోజులను దుఃఖంలో ఉండున్నావేమో, ఇన్ని రోజులు శ్రమల కాలాన్ని అనుభవించాము, ఇన్ని రోజులు నీ పరిస్థితులు నీకు అనుకూలంగా లేకుండా పోయినా నీ దుఃఖ దినాలను దేవుడు ఏం చేసే దేవుడు అండి? సమాప్తం చేసేటువంటి దేవుడు నా యేసయ్య. సమాప్తం చేస్తాడా చేయడా? ఖచ్చితంగా సమాప్తం చేయగలిగినటువంటి దేవుడు మన యేసయ్య అండి. ఇక్కడ ఏం చేశారు దేవుడు? నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో వీరేం చేస్తున్నారు? మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసెను. నీళ్ల విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవల్లే ఉండెను. హల్లెలూయా. ఎలా ఉన్నాయి? ఏ నీళ్లతో అయితే ఫరో చంపాలనుకున్నాడో అటువంటి నీళ్లనే దేవుడు ఏం చేశాడు? ఆయుధంగా వాడుకున్నాడు. ఆ నీళ్లనే అవి వాళ్ళకి అనుకూలంగా మారాయి. ఎవరికి? ఇజ్రాయేలులకి అనుకూలంగా మారి ఆ కుడి పక్క ఎడమ పక్క ఏమయ్యాయంట? నీళ్లు మోషే కర్రతో కొట్టినప్పుడు ఏమైంది? ఆ నీళ్లు గోడలుగా ఉన్నాయి. హాని చేసేయండి. శత్రువు ఏదైతే హాని చేయాలనుకుంటుందో అది మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నీవు ప్రార్థిస్తున్న దేవుడు, ఇశ్రాయేలు దేవుడు కునుకుడు నిద్రపోడు. కాపాడు దేవుడు నిద్రపోతాడా? కునుకుడు. నువ్వు శ్రమలో ఉంటే ఆయన శ్రమలో, నీ కొరకు ఆయన శ్రమ పడ్డాడు, నీ కొరకు ఆయన బాధ, చివరి రక్త పొట్టు వరకు ఆయన రక్తాన్ని మన కొరకు కాచినటువంటి దేవుడు. నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన నిద్రపోయే దేవుడు కాదండి. ఒకవేళ నువ్వు ఎంతగానో కృంగిపోయినప్పుడు ఆయన ఎప్పుడు కూడా నా బిడ్డని ఎలాగో తీసుకురావాలి పక్కకని ఆయన ఏం చేస్తాడంటే, ఆయన చేసేటువంటి ప్రణాళిక మనకు అర్థం కాదు కానీ, మన చెవులకి వినపడదు, మనిషి హృదయానికి గోచరం కాదు, కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఒకటంటూ మన కోసం ఉంటుంది. ఆ ప్రణాళిక చొప్పున ఈ ఇశ్రాయేలుని ఎలాగైతే నడిపిస్తున్నాడో నిన్ను నడిపించడానికి కూడా మధ్యాహ్న కాల్సిన దేవుడు ఇష్టపడుచున్నాడు. మీరు చూసారండి, అదే నీళ్లు సముద్రాన్ని ఎవరైనా గోడగా చేయగలరా? నీళ్ళని ఒక్కసారి ఒక చెంబు నీళ్ళు మనం కదిలించలేం కదా. అది దేవుని యొక్క ఆశ్చర్య కార్యం అండి. చూసారా, ఆ ఇజ్రాయేల్ మొత్తాన్ని ఏం చేశాడు? ఆ సముద్రపు నీళ్లు గోడలుగా నిలబడ్డాయంట, ఏ హాని చేయలేదు కదా. ఇప్పటి వరకు కూడా ఆ మాటలు మనం ఇన్ని 2024 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ ఇజ్రాయేల్ మాటను చెప్పనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారండి? దేవుడు వారిని అంత ఉన్నతంగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇజ్రాయేల్ని దేవుడు అంత ఉన్నతంగా జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళకి ఏ హాని కలగకుండా వారిని ఆ ప్రాంతం నుంచి దేవుడు జ్ఞాపకం చేసుకొని అదే సముద్రంలో ఏం చేస్తున్నాడు? అదే నీళ్లు ఏం చేస్తున్నాయి? వారికి గోడలుగా కుడిపక్క ఎడమ పక్క ఆరిన నేల మధ్యలో వాళ్ళు సురక్షితంగా ప్రయాణాన్ని కొనసాగించారు. ఎంత గొప్ప దేవుడు! మరి నీ ప్రయాణాన్ని సురక్షితంగా చేయడా? నీ జీవితాన్ని సురక్షితంగా మార్చడండి దేవుడు. ఖచ్చితంగా మార్చగలిగిన దేవుడు మన యేసయ్య.
మరి అలా ఏం చేశాడు దేవుడు? ఆ విధంగా ఏం చేశాడు? వీళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి ఏం చేశాడు? చక్కటి ప్రయాణాన్ని వీరి కొరకు సిద్ధపాటు చేశారు. ఆ రోజు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం, 400 సంవత్సరాల క్రితం అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. మరి నువ్వు ప్రార్థనా పరురాలుగా ఉంటే నీ పిల్లల 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 పిల్లలు దీవించబడతారు. నువ్వు దేవుని దగ్గర యేసయ్యా నా కుటుంబాలు దీవించు, నా పిల్లల్ని దీవించు అని ఒక ప్రార్థనా పరుడు ఇంట్లో ఉంటే మరి కుటుంబాలన్నీ ఆశీర్వాదకరంగా మారుస్తాయి. ఒకవేళ ఇప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా ముందున్న కాలం అంతా ఎలా ఉంటది? అనుకూలంగా. ఆ శ్రమ ఇజ్రాయెల్కి వచ్చింది ఒక ఆశీర్వాదానికి, అవునా కాదండి? ఆ శ్రమ వచ్చింది ఇజ్రాయెల్కి, దేవుడు నాశనం చేయడానికి పంపించాడా? కానే కాదు, వారిని విడిపించాడు దేవుడు. అక్కడి నుంచి విడిపించి వారిని ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇజ్రాయెల్కి ఇవ్వడానికే వాళ్ళు అక్కడ శ్రమను పొందారండి. మనం ఆ శ్రమలో ఏమనుకుంటారంటే, శ్రమ వచ్చినప్పుడు చాలా మంది దేవుడిని విడిచిపెడతారండి. శ్రమ వచ్చినప్పుడు చాలా మంది దేవుడిని నొచ్చుకుంటారండి. శ్రమ వచ్చినప్పుడు దేవుడిని చాలా మంది సనుగుకుంటారండి. ఇంకా ప్రార్థన చేయము. మేము ఇన్ని రోజులు చేసిన ప్రార్థన ఏమైపోయింది? అయ్యో మమ్మల్ని దేవుడు విడిపించలేదు, మా మొర దేవుడు ఆలకించలేడు, మాకు విడుదల లేదు. ఏం ప్రార్థన పోండి సిస్టర్, ఏం ప్రార్థన పోండే. ఓ పాస్టర్ గారు మా కోసం ఏం ప్రార్థన చేశారు? మేము ఇన్ని రోజుల నుంచి వెళ్తున్నాం, మాకేం జరగలేదని దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా చాలా మంది దేవుని విడిచిపెట్టి అనేక సార్లు దేవుని దుఃఖపెట్టే వారంగా మనం ఉంటాం కదా, అవును కదా? మరి దేవుడు ఇశ్రాయేలుని ఏం చేశాడు? ఏదైతే నీళ్లను ఆయన ఆయుధంగా పెట్టుకొని ఫరో వాళ్ళు నాశనం చేసి వారిని చంపేయాలనుకున్నాడు ఆ నీళ్ల ద్వారా, అదే నీళ్లను ఆయుధంగా చేసుకొని దేవుడు ఏం చేసి శత్రువు యొక్క ఆయుధాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చగలిగినటువంటి దేవుడు అండి మన దేవుడు కదా. మార్చాడా లేదా? ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. మరి మరొకరిని మనం చూద్దాం. హన్నా యొక్క జీవితంలో, హన్నా యొక్క జీవితంలో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 1 ఎల్కానాకు ఎంతమంది అండి భార్యలు? హన్నా, పెనిన్నా. హన్నా, పెనిన్నా వీళ్ళిద్దరు ఏంటి? చక్కగా హన్నా యొక్క జీవితంలో పిల్లలు లేరు. ఎల్కానా యొక్క పెనిన్నా యొక్క జీవితంలో పిల్లలు ఉన్నారు. అంకే చక్కగా పిల్లలు ఉన్నారు. ఈ హన్నాకి పిల్లలు లేరండి. భర్త ఏమంటున్నాడు? నేను 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుణ్ణి కాదా అంటున్నాడు. కానీ ఆమె ఏమంటుంది? నా యేసయ్య నాకు గొప్ప దేవుడు, ఆయన నాకు ఫలాన్ని ఇస్తాడు. ఓ హన్నా ఎంతగా అవమానించబడిందో కదా మనుషుల మధ్యలో. తాగి మద్యమైన పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించున్నాను. నీ సేవకురాలు చదవండి అమ్మా ఎవరైనా 16వ వచనం. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పు విడుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నాను. కాబట్టి ఏం చేసిందంట ఆమె? ఎంతో దుఃఖంతో ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధికి హన్నా వచ్చిందండి. మరి ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? ఆమె ఏం చేసింది? తర్వాత ఎక్కడికి వెళ్ళింది? అక్కడికి వెళ్ళి ఏం చేసిందంటే దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేసింది? మొక్కుబడి చెల్లించింది. ప్రతి సంవత్సరం ఏం చేసేది? మొక్కుబడి చెల్లించింది. ఆమె హృదయంలో ఏముంది? నా దేవుని మందిరానికి నేను వెళితే నాకు గర్భఫలం వస్తుంది అనేటువంటి నమ్మకం ఎవరిలో ఉందండి? హన్నాలో ఉంది, ముందుగా ఉంది. అవును కదా? నాకు దేవుడు ఇస్తాడని వెళ్ళిందా? ఇస్తాడో ఈడని అపనమ్మకంతో వెళ్ళిందండి అక్కడికి. ఖచ్చితంగా దేవుడు నా గర్భాన్ని తెరుస్తాడు. అక్కడికి వెళితే నాకు విడుదల ఉంది, నా పరిస్థితులు మార్చబడతాయి, నాకున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ మార్చబడతాయి. నా దేవుడు నాకు సహాయకుడు, నాకు ఎవ్వరు సహాయం చేయరు. ఏ డాక్టర్ల వల్ల కాదు, నా భర్త వల్ల కాదు కదా. ఎల్కానా పెనిన్నా చాలా సంతోషంగా ఉంది. పెనిన్నా నాకు ఆమె పిల్లలతో చక్కగా సంతోషంగా ఎన్నోసార్లు అవమానించుంటుంది కదా హన్నాని. పిల్లలతో ఎంతో ఉంటే ఈ హన్నా మాత్రం ఎంతో ఒంటరిగా గిరిగించుకొని నేను ఒంటరిగా ఉన్నాను, నాకు పిల్లలు లేరు అని ఎంతో అవమానంతో కృంగిపోయి ఆమె దుఃఖంతో మునిగిపోయింది. హన్నా సిచ్యువేషన్ అంతా ఈ విధంగా ఉంది. కానీ పెనిన్నా మాత్రము చక్కగా పిల్లలతో పక్కింట్లో హ్యాపీగా ఉండేది. కానీ ఈమె ఎంత అవమానించబడుతుందో ఈమె యొక్క దుఃఖాన్ని ఎవరు చూశారు? దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుడు ఈ హన్నా యొక్క దుఃఖాన్ని చూసి ఏం చేశాడు? ఆమెకి సమూయేలుని ఇచ్చాడండి. అయితే నమ్మి వెళ్ళిందా నమ్మకుండా వెళ్ళిందా హన్నా? ఖచ్చితంగా
ఆమె నమ్మకం కలిగి దేవుని సన్నిధికి నా యొద్దకు వచ్చేవాడు నేను ఉన్నాననియు, నా యొద్దకు వచ్చేవానికి నేను ఫలము దయచేయవాడిని నమ్మాలని దేవుని వాక్యం చెప్పబడింది కదా. ఆమె యొక్క విశ్వాసం ద్వారా ఆమె ఏం చేసింది, సమూయేల్ని దేవుని సన్నిధిలోంచి పొందుకోగలిగింది. అప్పుడు అనుకుంటారు పరిస్థితులన్నీ ఏమైపోయాయి, ఎంత దుఃఖంతో ఆమె ప్రార్థన చేసిందో, ఎంత దుఃఖంలో ఆమె ఎంత వేదంతో హన్నా జీవించిందో, ఆ జీవించిన రోజులన్నీ ఎంతగానో బాధపడతా దుఃఖంతో ఉన్నప్పుడు అనేక మంది చూసి ఇంకేం చేద్దాం, మా అమ్మాయికి పిల్లలు లేరంటే ఇప్పుడు ఏడుపు కొట్టి ఇంకేం చేద్దాం, దేవుడే ఆమె గర్భాన్ని మూసేశాడు, మనం ఏం చేద్దాం, ఇంక మనం ఏం చేయలేం అని ఇరుగు పొరుగోళ్ళు కూడా అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేశాడు, హన్నాని అటువంటి పరిస్థితుల్లోంచి ఆ యొక్క దుఃఖకరమైన పరిస్థితుల్ని ఆనందకర పరిస్థితులుగా మార్చాడు. దుఃఖాన్ని నాట్యంగా మార్చినటువంటి యేసయ్య అండి మన దేవుడు. మరి రక్తస్రావం కలిగి చూసినట్లయితే ఆమెను అందరూ అవమానించుంటారు. ఏమని, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగింది, ఇంకా ఏం బతకదు. అవును కదా, ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చెప్పుకుంటారమ్మా, ఇంకేమి బ్రతకదు. అమ్మ ఇప్పుడు కాదండి, 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కాదు, 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఆవిడ. కాబట్టి ఆమె బతకడం ఇంకా అసంభవం. పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి ఆమెకి, నిజమే కాదా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడే ఆమెకి ఇంకా బతికేద్దని ఎవరికైనా నమ్మకం ఉంటుందమ్మా? మీరు చెప్పండి, ఉంటుందా? ఉండిద్దా అంటారా? లేదు, ఆమె బ్రతకదు. ఒకసారి కళ్ళకు కట్టినట్టుగా ఒకసారి ఆలోచించి చూడండి. మీరు బతికిద్దానని ఎవరైనా అనుకుంటారా? బ్రతకదు. అమ్మో ఇంకేం బతికిద్ది, అయిపోయింది, చివరి క్షణాలు, ఇంకెప్పుడు రేపో మాపు చనిపోతుందేమో, మనం ఏం చేయలేం, ఎవరి వల్ల కాదండి. ఇంకది అంత భయంకర రోగం దేవుడే పెట్టాడానికి అని ఎంతోమంది అనుకుంటారు కదా. కానీ ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని దేవుడి దగ్గరికి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తుంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేసింది, నా వ్యాధి నా యేసయ్య ముట్టి స్వస్థపరచగలడు, ఆయన దగ్గరికి వెళ్తే నేను స్వస్థత పొందుతాను, ఆయన దగ్గరికి వెళ్తే నేను విడుదల పొందుతాను, ఆయన నన్ను విడిపించగలిగిన దేవుడు, నా పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, నన్ను అభిషేకించగలిగిన దేవుడు, నా రక్తస్రావాన్ని ముట్టగలిగిన దేవుడు అని ఆమె ఏం చేసింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఆమె ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడండి, ఆ 12 సంవత్సరాలు ఎంత ఓపికగా నరకాన్ని అనుభవించుండదు, ఆమె ఆరోగ్యం సహకరించుండదు, తినలేని పరిస్థితులు, ఉతుక్కోలేకపోయి ఉంటుందేమో బట్టలు కదా, ఎంత పరిస్థితుల్లోకి ఆమె వెళ్ళిపోయిందో. అనారోగ్యం అనేది ఆమె ఎంత తీసుకెళ్ళిపోయింది, మరణ పంచుల దాకా వెళ్ళిపోయింది ఆవిడ. ఏమైపోయింది, ఇంకా మరణమే, ఇంకేమీ లేదు ఆమె లేయడానికి. కానీ మరణ పంచుల దాకా వెళ్ళిపోయి సమాధి యొక్క అంచుల దాకా వెళ్ళిపోయినటువంటి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని యేసయ్య ఏం చేశాడండి, కానీ ఆమె హృదయంలో ఏముంది, నా యేసయ్య దగ్గరికి వెళ్తే నేను స్వస్థత పొందుతాను అనేటువంటి ఆ యొక్క నమ్మకము దేవుడు ఏం చేశాడు, ఆ వస్త్రాన్ని అలా అంతమందిలో కూడా నేను అందరికి బయలు పడకూడదు, ఎవరికి నేను కనపడకూడదని చిన్నగా వెళ్ళి ఆయన యొక్క అంగి యొక్క అంచుని అలా తాకిందండి. దేవుని యొక్క శక్తి ఆమెలోకి వచ్చి ఆమెకి గొప్ప విడుదల కలిగింది. ఆ దినమే కలిగిందా, రెండో రోజు కలిగిందండి? ఆ క్షణములోనే ఆ 12 సంవత్సరాల రోగం, ఆ మరణ పంచుల్లోకి వెళ్ళిపోయినటువంటి ఆమె పరిస్థితిని దేవుడు ఏం చేశాడండి, విడిపించి ఆమెను అందరిలాగా ఆరోగ్యవంతురాలను చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని మార్చినటువంటి దేవుడు, ఇజ్రాయేలుని ఆ శ్రమల కాలం నుంచి విడిపించి వారి శత్రువు యొక్క ఆయుధాన్ని ఉపయోగించి మొత్తాన్ని విడిపించినటువంటి గొప్ప దేవుడు అండి మన యేసయ్య. మరి నీ జీవితంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితులు కలిగి ఇక్కడికి వచ్చినావు, అందరూ మీటింగ్ల కొరకు ఎంతగానో విజ్ఞాపన చేస్తున్నావు. ప్రభువా, లాస్ట్లో చివరగా ప్రభువా, నాకున్నటువంటి కుటుంబ పరిస్థితిని జ్ఞాపకం చేసుకో యేసయ్య, నా కుటుంబాన్ని చక్కపెట్టి యేసయ్య, నా పిల్లల్ని బాగు చేయండి యేసయ్య, నా భర్తని మార్చండి యేసయ్య, నా పరిస్థితులు నా ఉన్నాయి యేసయ్య అని ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. ఏ సమస్యతో ఈ మధ్యాహ్న కాలం ఇక్కడికి వచ్చున్నావో దేవుడు నీతో సూటిగా మాట్లాడినాడు. దేవుడు నిన్ను విడిపించగలిగిన దేవుడు. నువ్వు నమ్ముకున్నది మట్టిని కాదు, గాలిని కాదు, ధూళిని కాదు, కానీ యేసయ్యను నువ్వు నమ్ముకున్నావు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న వారిని దేవుడు విడిపించగలిగిన దేవుడా, విడిపించలేని దేవుడా? విడిపించేటువంటి దేవుడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు అండి ఆయన. అందరూ లేచి నిలబట్టినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాట మనం దీవించునుగాక. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము నాన్న. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ప్రేమగల తండ్రి మీకు వందనాలు.
దయగలిగిన యేసు మీ స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను. మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాలసం నా తండ్రి దేవా మీకు వందనాలు. శత్రువైతే ఇదిగో ఇక్కడ నలిగిపోవాలని, ఇలా కుషించిపోవాలని, వీరు ఎక్కడ తొక్కివేయాలని, వీరు ఇంకా పైకి రాకూడదని, వీరి జీవితాలు నా తండ్రి అతలాకుతలం చేయాలని, పరిస్థితుల్ని బాగుపరచకూడదని, అవును ప్రభువా నా తండ్రి అనేకమైనటువంటి పన్నాగాలు పనినప్పటికీ నా యేసయ్య నువ్వు గొప్ప దేవుడు నాన్న. అబ్రహాము చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆ ఇజ్రాయేల్ అందరినీ నా తండ్రి ఐగుప్తు దేశం నుంచి విడిపించినటువంటి దేవుడు, ఫరో చేతి నుంచి విడిపించినటువంటి గొప్ప దేవుడు నాన్న. మీరు ఎంతో గొప్ప దేవుడు యేసయ్య. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు అయ్యా నా తండ్రి. తల్లి అయినా విడిచిపెట్టొచ్చు, తండ్రి అయినా విడిచిపెట్టొచ్చు నా తండ్రి, కానీ మీరు విడువని దేవుడుగా ఉన్నారు. చూరుము అరచేతులు నేను చెక్కుకొని ఉన్నారని సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ముదిమి వచ్చి వారికి ఎత్తుకునే దేవుడిని సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. నా మొరను ఆలకించిన దేవుడు నా తండ్రి, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యొక్క మొరను ఆలకించినటువంటి గొప్ప దేవుడు నాన్న. నా గొప్ప తండ్రి మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలసం నా తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి. వారి పరిస్థితులను చక్కబెట్టండి. వారి యొక్క ప్రతి పరిస్థితిని బాగు చేసే దేవుడు, వారి హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన ఎరిగినటువంటి దేవుడు నాన్న. ఒక అద్భుత ఆశ్చర్య కార్యాన్ని వారి జీవితంలో జరిగించగలిగిన దేవుడు ప్రభువా. ఇప్పుడు చూస్తున్నటువంటి శ్రమలు మరెన్నడూ వీరు చూడకుండా ఉందురుగాక నా తండ్రి. వీరి పిల్లలు దీవించబడుతురుగాక. అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి వారసులుగా ప్రతి కుటుంబము ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అలాగ ఆశీర్వదించమని దీవించమని ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేసుకుంటూ నా తండ్రి విత్తినటువంటి వాక్యాన్ని నా తండ్రి ఫలదీకృతం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేసుకుంటూ యేసయ్య శక్తిగలంతమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్పబడిన వర్తమానాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. అందరూ కూర్చునండి. చాలా చక్కని మాటలు దేవుని సావుకురాల నోట నుండి దేవుడు మాట్లాడాడు. ఇజ్రాయిల్ శత్రువుల నుండి విడిపించిన దేవుడు, అన్న మరి గర్భఫల విషయంలో అద్భుతం చేసిన దేవుడు, రక్తసేవ రోగిని స్వస్థపరిచిన దేవుడు, మన జీవితంలో కూడా అట్టి కార్యాలు నా దేవుడు చేయబోతున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి కట్లు తెగిపోతున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి బంధకాలు విడిపోతున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి సంఖ్యల నుండి దేవుడు విడిపిస్తున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. అదే రీతిగా సాయంకాలం జరుగుతున్న కూడికను బట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. వాతావరణాన్ని అనుకూలపరుస్తున్న దేవునికి స్తోత్రించదము. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. దైవజనులు మణిబాబాయ్ గారిని సాయంకాల సమయంలో బహుబలంగా దేవుడు వాడుకున్నట్లు స్తోత్రించదము. మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిసపు కార్యాలకు ప్రజలు సిద్ధపరచబడినట్లు స్తోత్రించదము. ఈ రాత్రి మరి మధ్యాహ్న వేళలో వాక్యం అందించిన సేవకురాల్ని దేవుడు ఇంకను బలపరిచి వాడుకున్నట్లు స్తోత్రించదము. తండ్రి అయిన దేవునికి స్తోత్రించదము. కుమారుడైన యేసయ్యకు స్తోత్రించదము. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించదము. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. ఈ రెండవ దిన పగటి కాల కూడికలో మీరు మాతో ఉన్నారు నాయన. పాటల్లో, స్తుతి ఆరాధనలో మీరు తోడై నడిపించారు. వాక్యములో నుండి మాతో మాట్లాడారు. నీ సేవకురాలను మీరు బలపరిచారు. నోటికి బోరగా ఉన్నారు, వాక్కునిచ్చారు, విడుదల చేశారు. విన్న వాక్యం ప్రతి బిడ్డ హృదయములు ఫలించి అభివృద్ధి పరచబడునుగాక. ఒక్కొక్కరి జీవితాల్లో నూతన కార్యాలు ప్రారంభించబడునుగాక. రక్షణ కార్యాలు జరుగునుగాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక. నూతన ఆత్మలు మరి చేర్చబడుదురుగాక. ఓ గుంపుని ప్రాంతంలో కరిమేలు పరిచయలో ప్రభు లేపునుగాక. అదే రీతిగా సాయంకాలం జరుగుతున్న కూడిక ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మహిమ పొందమని, మరి నాయన వంట కార్యక్రమాలు ప్రతి విషయంలో విశ్వాసులకు కావలసిన బలము, శక్తిని అనుగ్రహించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.
పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానము ఎప్పుడును ఎల్లప్పుడూ మనకు సంఘానికి సకల పరిశుద్ధులకు కృపయు సమాధానం నిరంతరము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ విజయం, వాది క్రియలకు అనంత నాశనములుగా. ఆమేన్. అందరికీ వందనాలు.